వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను యజ్ఞమూర్తి. పుష్ప 2 సో ఎక్కడ చూసినా కూడా మనకి 2 వారాల నుంచి ఈ పేరే కనిపిస్తుంది దేశవ్యాప్తంగా. అది కూడా సినీ గోయర్స్ అయితే మేనియా నుంచి బయటపడలేకపోతున్న పరిస్థితి. సో డిసెంబర్ 5న మన ముందుకు వచ్చినటువంటి ఈ సినిమా మొదటి రోజు వరల్డ్ వైడ్గా సరికొత్త రికార్డుల్ని సృష్టించింది. సో అలాగే హిందీ బెల్ట్లో కూడా అంటే షారుఖ్ ఖాన్ సినిమాని సైతం ఒక స్ట్రైట్ హిందీ సినిమా ఏదైతే ఉందో ఇప్పటివరకు కూడా మొదటి రోజుకు సంబంధించి ఓపెనింగ్స్ పరంగా షారుఖ్ ఖాన్ సినిమా 65 కోట్లు, జవాన్ సినిమా అది నెట్ కలెక్షన్ దాన్ని బీట్ చేసి ఈరోజు 72 crores వచ్చిందని చెప్పి మనకి ట్రేడ్ వర్గాల నుంచి అందుతున్నటువంటి సమాచారం. ఇలా అంటే ఇంట బయట కూడా సరికొత్త రికార్డులు సృష్టించి అంటే ఇదివరకు కూడా ఒక తెలుగు సినిమా పేరిటే ఉంది, అది కూడా ఓపెనింగ్స్ అది 225 crores తోటి RRR. దాన్ని ఇప్పుడు చాలా పెద్ద మార్జిన్ తోటి అంటే 275 నుంచి 285 అని చెప్పేసి చెప్తూ ఉన్నారు. అంటే చాలా పెద్ద మార్జిన్ తోటే దాన్ని దాటేసి ఈరోజు పుష్ప 2 అనేది ఇంకొక బెంచ్ మార్క్ని సృష్టించింది. సో అలాంటి ఒక ఫినామినల్ మూవీలో భాగమైనటువంటి నటుడు మన ముందున్నారు. మీ అందరికీ తెలుసు. సో ఒక జాతర సీక్వెన్స్లో కానివ్వండి, క్లైమాక్స్లో కానివ్వండి, అతను చాలా కీలకమైనటువంటి పాత్ర పోషించాడు. నేరుగా హీరో అల్లు అర్జున్ని ఢీకొన్నటువంటి పాత్ర. సో ఆ నటుడు తారక్ పొన్నప్ప. సో బేసిక్గా కన్నడ నటుడైనప్పటికీ కూడా ఇప్పుడు తెలుగు వాళ్ళందరికీ కూడా సుపరిచితుడయ్యాడు. మన ఎదురు కూడా ఒకసారి మాట్లాడుకున్నాం. దేవర్లో తను సైఫ్ అలీ ఖాన్ కుమారుడిగా నటించి అందరూ మెప్పు పొందాడు. ఇప్పుడు మరింతగా ఈ సినిమాతోటి తను మరింతగా తెలుగు ఆడియన్స్ అంటే ఇప్పుడు తెలుగు ఆడియన్స్ తను ఓన్ చేసుకున్నారని చెప్పాలి. కాకపోతే ఈ సినిమాలో ఆయన చూసి చాలామంది తిడుతూ ఉన్నారు, ఇలా ఇలా చేస్తున్నాడని. అదే ఒక నటుడికి కాంప్లిమెంట్ అనుకోవాలి. సో ఆ పాత్ర ఎంతగా ప్రేక్షకుల్ని వాళ్ళని స్పృశిస్తుంది అని చెప్పేసి మనసుల్ని. సో ఇప్పుడు అసలు ఆ సినిమా ఏదైతే తనకు వచ్చిన రికగ్నిషన్ కానివ్వండి, ఆ సినిమా తీసుకొచ్చినటువంటి పేరు ఎలా ఉంది, ఆయనకి ఫీడ్బ్యాక్ ఎలా ఉందో ఆయన అడిగే తెలుసుకుందాం. హాయ్ తారక్. నమస్తే. సో ముందుగా చాలా చాలా సంతోషం. సో ఇదివరకు మనం మాట్లాడుకున్నాము. సో అప్పుడుతో పోలిసి ఇప్పుడు నేను ఇంకా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. ఎందుకంటే నేను నిజంగా మీకు అంత ఉందా సినిమాలో అని చెప్పేసి కొంచెం అనుకున్నాను నేను. కానీ నిజంగా సినిమా చూసిన తర్వాత సుకుమార్ మీకు ఇచ్చినటువంటి ఆ ప్రామినెన్స్ మీ క్యారెక్టర్కి, దాన్ని మీరు చేసిన విధానం ఏదైతే ఉందో ఆ క్యారెక్టర్ని 100% న్యాయం చేసే విధంగా, అంటే ఎంత క్రూయల్గా ఉండాలో. అంటే ఒక పక్క నవ్వుతూ ఉంటారు, అక్కడ మీకు అవమానం జరుగుతున్నా కానీ నవ్వుతూనే కనిపిస్తూ ఉంటారు. కానీ దాని వెనక ఎంత ఒక కత్తి ఉందన్నమాట. ఈవెన్ అట్లా క్లైమాక్స్లో అయితే ఆ ఫైట్ కానివ్వండి, అది మీరు అక్కడ చూపించినటువంటి పర్ఫార్మెన్స్ కానివ్వండి, సో నాకు కూడా చాలా బాగా నచ్చేశారు మీరు. ఆ పర్ఫార్మెన్స్లో ఒక నెగటివ్ రోల్ని పూర్తి స్థాయిలో చక్కగా పోషించారు. అందుకు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు అభినందనలు. థ్యాంక్ యూ సార్. అంటే కంగ్రాచ్యులేషన్స్. అర్థమైంది సార్. థ్యాంక్ యూ సో మచ్. సో ఎలా తారక్ గారు ఎలా ఉంది అంటే సినిమా మీకు ఐడియా ఉంటుంది మీరు చేసిన క్యారెక్టర్ అనేది. సో ఆఫ్టర్ రిలీజ్ ఆఫ్ ద మూవీ సో మీకు వస్తున్నటువంటి ఫీడ్బ్యాక్ ఎలా ఉంది? ఎవరి దగ్గర నుంచి ఒక బెస్ట్ కాంప్లిమెంట్స్ లాంటివి ఏమన్నా మీరు రిసీవ్ చేసుకున్నారా? సార్ బెస్ట్ కాంప్లిమెంట్స్ అంటే మీరు అన్నట్టు సార్, చూసిన తర్వాత చాలామంది మనకి భయం వేస్తుంది మిమ్మల్ని చూస్తుంటే, మీరు ఇది థియేటర్లో స్క్రీన్ మీద వస్తుంటే మనకి ఎవడ్రాయుడు ఇలా ఉన్నాడు అని భయం వేస్తుంది అని చెప్పినప్పుడు నాకు అదే ఒక పెద్ద కాంప్లిమెంట్ అనిపించింది సార్. అండ్ ఆ సైకాటిక్ స్మైల్ని మనం మొత్తం సినిమాలో మెయింటైన్ చేయాల్సి వచ్చింది. సో అది కూడా వాళ్ళకి ఒక రకంగా మీరు ఈవెన్ డ్రీమ్స్లో వస్తున్నారు అని కొంతమంది మెసేజ్ పెట్టారు. సో అదన్నీ చూస్తుంటే నాకు అంటే అందరూ ఈజ్ మై డ్రీమ్ బాయ్ అని వేరేలాగా ఫీల్ అవుతారు. ఇది వేరే నెగటివ్ సైడ్, ఈజ్ మై నైట్ మేర్ అన్నట్టు ఫీల్ అవుతున్నారు. సో అదన్నీ చూస్తుంటే ఒక మంచి ఫీలింగ్ సార్ అది. ఓకే. సో ఇప్పుడు అంటే ఆ రిసెప్షన్ అనేది చూస్తూ ఉంటే
ఎస్ సో ఎలా ఫీల్ అవుతున్నారు మీరు? సార్ నాకైతే చాలా చాలా ఒక ఎక్సైట్మెంట్ ముందు కూడా ఉండేది. సినిమా మనం షూటింగ్ చేసే టైంలోనే నాకు ఒక ఐడియా వచ్చింది, ఓకే ఈ క్యారెక్టర్ ఎంజాయ్ చేస్తారు అందరని. ఎందుకంటే మనం ఆ సెట్స్లో చేస్తున్నప్పుడే చాలా మంది ఎంజాయ్ చేసేవారు, నాతో వచ్చి నా డైలాగ్స్ చెప్పి నాతో మాట్లాడేవారు, నా లైన్ చెప్పి అన్నయ్య ఏం చెప్పావు అన్నయ్య అని చెప్పేవారు. సో అదన్నీ వింటుంటే నాకు ఒక కాన్ఫిడెన్స్ అప్పుడే వచ్చింది, ఓకే ఇది వేరే రకంగా వెళ్తుంది, అందరూ ఎంజాయ్ చేస్తారు అని. లాస్ట్లో అది థియేటర్లో వచ్చిన తర్వాత నేను చూసినప్పుడు అండ్ జనాలు అది ఎంజాయ్ చేసినప్పుడు అదన్నీ చూసిన తర్వాత నాకైతే చాలా చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది సార్. సో మీరు నాకు ముందే చెప్పారు యాక్చువల్గా నేను క్లైమాక్స్ ఫైట్ నా మీదే ఉంటుందని. సో దాన్ని నేను బేరు చేయడం నాకు కష్టం అయిపోయింది, అయినా కానీ నేను వచ్చుకున్నాను. అంటే నేను దాన్ని మళ్ళీ రివీల్ చేస్తే బాగోదనే ఉద్దేశంతో నేను కూడా అప్పుడు దాకా ఈవెన్ నేను సోషల్ మీడియాలో పెట్టొచ్చు, కానీ యాక్చువల్గా నేను ట్రైలర్ రిలీజ్ అయినప్పుడు మీ పిక్ తీసి క్లైమాక్స్ అని పెడదామని అనుకున్నాను యాక్చువల్గా. కానీ అది కూడా ఏమైనా స్పాయిలర్ అయిపోద్దేమో. యాక్చువల్లీ అది రాంగ్ మెసేజ్ అయిపోయింది, ఎందుకంటే అది క్లైమాక్స్ అది కాదు. అంటే నేను అది ఉద్దేశం అది కాదు, క్లైమాక్స్ ఈ యాక్టర్ మీద ఉంటుంది అనేది పెట్టాలని అది. కానీ అది కూడా ఏమైనా స్పాయిలర్ అయిపోతున్నాం, ఎందుకో మీరు నాకు నమ్మకంతో చెప్పారు ఒక ఆఫ్ ది రికార్డ్ అన్నట్టుగా. నేను కూడా దాన్ని మెయింటైన్ చేసుకుంటూ వచ్చాను. బట్ ఎనీవే, సో అందరూ కూడా ఏం ఎక్స్పెక్ట్ చేస్తారు సినిమాలో? భైరవ్ సింగ్ షెకావత్ అతను మెయిన్ ప్రొటాగనిస్ట్ కాబట్టి, యాంటాగనిస్ట్ కాబట్టి తనతోటే ఉండొచ్చు అని అనుకుంటారు. కానీ అతను ప్రీ క్లైమాక్స్ లోనే ఆ క్యారెక్టర్ కనిపించకుండా పోతుంది. సో తర్వాత ఓకే ఎవరు వస్తారు క్లైమాక్స్ అనేటప్పటికి ఒక పర్ఫెక్ట్ ఆ ఎపిసోడ్ ఏదైతే ఉందో నిజంగా అది గూస్ బంప్స్ వచ్చాయనే చెప్పాలి. ఈవెన్ అల్లు అర్జున్ పర్ఫార్మెన్స్, వాళ్ళ బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇచ్చారు సార్ యాక్చువల్లీ అల్లు అర్జున్ సార్. అండ్ మనకు కూడా అదే ఒక ఇన్స్పిరేషన్ అనే చెప్పొచ్చు. వాళ్ళని చూసి ఓకే మనము కూడా మన బెస్ట్ ఇవ్వాలి, అప్పుడే ఈ సీన్ ఎలివేషన్ వేరే లెవెల్లో ఉంటది అని అనిపించి నేనైనా మన గగన్ గారైనా పావని గారైనా అందరూ వాళ్ళ బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇచ్చారు. అమ్మాయి పేరు పావని. ఓకే, సో అందరూ వాళ్ళ బెస్ట్ పర్ఫార్మెన్స్ అక్కడ ఇచ్చారు, ఈవెన్ మన గ్యాంగ్ మెంబర్స్ అయినా. సో అది చాలా బాగానే వచ్చింది అండ్ ఇట్ వాజ్ గ్రేట్. ఈవెన్ ఫైట్ మాస్టర్ నవకాంత్ మాస్టర్ కూడా వాళ్ళ బెస్ట్ కొరియోగ్రఫీ అండ్ సీక్వెన్సెస్ డిజైన్ చేశారు. ఫైట్ చేసింది ఎవరు? నవకాంత్ మాస్టర్ అని. ఓకే, యాక్చువల్ గా డ్రాగన్ ప్రకాష్, పీటర్ హెయిన్స్ మెయిన్ గా కనిపించారు. అవును. సో కింద కొన్ని పేర్లోనే నేను ఈ చూసే లోపల అది వెళ్ళిపోయింది. ఇది మెయిన్ గా ఈ కొరియోగ్రఫీ మొత్తం నవకాంత్ మాస్టర్. ఓకే ఓకే. సో అది పర్టికులర్గా ఆ క్లైమాక్స్ సీన్ చేసేటప్పుడు ఏమనిపించింది? అది ఎన్ని రోజులు చేశారు సార్? యాక్చువల్లీ మొత్తం క్లైమాక్స్ సీక్వెన్స్ ఆ డెన్ లో జరిగిన సీక్వెన్స్ ఆల్మోస్ట్ ఒక 30-35 days జరిగింది సార్. మెయిన్ ఇదేమంటే ఫైట్ కాబట్టి అక్కడ ఎక్కువ ప్రిపరేషన్స్ అక్కడే జరిగేది. మొత్తం ప్రతి ఒక్క షాట్ రోప్ షాట్సే ఉండేది. సో ప్రాక్టీస్ చేసి ఫస్ట్, ఆ తర్వాత మనము అంటే ఫస్ట్ ఫైటర్స్ ప్రాక్టీస్ చేస్తారు, తర్వాత మనం వెళ్ళిన తర్వాత ఫైటర్స్ వాళ్ళు వచ్చి మనకి చెప్పి ఇలా చేయండి సేఫ్ గా ఉంటారు అని. ఎందుకంటే ఇక్కడ కట్ షాట్స్ లేవు సార్. సో డూప్స్ ఎవరు వాడట్లేదు, మనమే చేయాలని ఇది చేశారు. సింగిల్ షాట్స్ వస్తుంది, మీ ఎక్స్ప్రెషన్ నుంచి మీ స్టంట్ వరకు మీదే షాట్ ఉంటది అని. సో ఇవన్నీ ఉన్నప్పుడు మనము ఇవ్వాలి, మన బెస్ట్ ఇవ్వాలి అని చెప్పి ప్రాక్టీస్ చేసి అన్ని చేసే వరకు కొంచెం టైం పడింది. బట్ ఎవ్రీథింగ్ కేమ్ అవుట్ రియలీ గ్రేట్. ఆ స్టంట్స్ అన్ని చాలా బాగానే కనపడుతుంది. ప్రతి ఒక్క షాట్ కూడా అల్లు అర్జున్ సార్ కూడా ప్రతి ఒక్క షాట్ వాళ్ళే చేశారు. సో ఎవ్రీథింగ్, ఆల్ ద క్రెడిట్స్ గోస్ టు హూఎవర్ డిజర్వ్స్ ఇట్. అదే, సో అంటే మొత్తానికి చేస్తే యాక్చువల్గా ఇలాంటి సీన్లు చేసేటప్పుడు సింగిల్ షాట్లో తీయాల్సి వచ్చిన టేక్లు చాలా తీసుకుంటాయి వాటికి చాలా. ఎందుకంటే తనేమో ఒక పక్క చేతులు బ్యాక్ సైడ్ మొత్తం కట్టేసి ఉంటాయి, అందులో ఫస్ట్ పార్ట్లో ఏమో ముసుగేస్తారు, చేతులు కట్టేస్తారు, కాళ్ళు వదిలేస్తారు. ఇక్కడ ఏం చేశారు, ముసుగు తీసేసేసారు, కాళ్ళు చేతులు రెండు కట్టేశారు. అందువల్ల ముఖం మాస్క్ వేయకపోవడం వల్ల తను నోటికి పని చెప్పారు. నోటితోటే అది చాలా బాగానే ప్లాన్ చేసి సుకుమార్ సార్, నవకాంత్ మాస్టర్ అని ప్లాన్ చేసి బాగానే ఇది డిజైన్ చేసి. అదే అంటే మౌత్ అనేది ఓపెన్ గా ఉంటే ఎంత ప్రమాదకరం. పుష్పకి మేబీ పార్ట్ 3లో అది కూడా మూసే, లేదంటే ఇలా చెప్పేస్తాడు అని చెప్తారేమో. నేను అనుకో అదే థర్డ్ పార్ట్కి వచ్చేటప్పటికి దాన్ని కూడా క్లోజ్ చేస్తాను, ముఖాన్ని కూడా క్లోజ్ చేసేసి ముఖం
సో చేస్తారు. అప్పుడు ఇంకేం చేస్తారో చూడాలి, అది దానికోసం ఏమి డిజైన్ చేస్తారో. ఇంకా అదే కొత్త డిజైన్ ఏమైనా చేస్తారు సుకుమార్ సార్. అదే ఇది హెలికాప్టర్ నుంచి దిగుతారు కదా, అది హెలికాప్టర్ చేశారా మీరు ఉన్నప్పుడే చేశారా లేకపోతే అది లేదు సార్, అది బేసికలీ ఇట్ వాజ్ గ్రాఫిక్ కదా, చాలా బాగానే చేశారు. సో అందుకే అది తెలవట్లేదు. అదే 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 రియల్ గా అన్నట్టుగానే మీకు అవును ఆ డెన్ లో ఒకేసారి ఆ సోఫాని పడేయటం. ఎస్ అదన్నీ రియల్ మనం చేసింది సార్. సోఫా లోపల డెన్ లో మాత్రం రియల్. ఎస్ ఆ హెలికాప్టర్ ఏముందో అది మాత్రమే జస్ట్ విఎఫ్ఎక్స్ లో చేసినది. అండ్ విఎఫ్ఎక్స్ వాళ్ళు బెస్ట్ ఇచ్చారు సార్, అందుకే అది తెలవట్లేదు విఎఫ్ఎక్స్ ఇది చేశారు అనేది. సో యా. సో అంటే పుష్ప మీరు ఎక్కడ చూసారు ఈ మూవీని? సంధ్యాలో చూసిన సార్. సంధ్యాకి వెళ్ళాను నేను 9:30 షో, December 4th నైట్ 9:30కి. అక్కడ వెళ్ళి అల్లు అర్జున్ సార్ కూడా అక్కడే వచ్చారు, రష్మిక గారు కూడా అక్కడే వచ్చారు. సో మనం అందరూ సినిమా అక్కడే చూసాం సార్. కాకపోతే అదే సేమ్ ఒకటే స్క్రీనా లేకపోతే? ఎస్ సార్ అక్కడే. అంటే వాళ్ళు సంధ్యా 70 మీరు ఉన్నారు? అవును సార్, అంటే పక్కలో దొరకట్లేదు. నాకు తెలిసింది సార్ వస్తున్నారని, అక్కడ వెళ్ళిన తర్వాత యాక్చువల్లీ నాకు తెలిసింది. సో అక్కడ క్రౌడ్ ఆ రోజు చాలా పెద్ద క్రౌడ్ వచ్చేసింది. సో కంట్రోల్ అవ్వకుండా మనం దగ్గర కూడా వెళ్ళడానికి అవ్వట్లేదు. నేను నా ఫ్రెండ్స్ అందరూ కొంచెం దూరంలో గ్రీట్ చేయడానికి కూడా కుదరట్లేదు సార్, అసలు కుదరట్లేదు. అంతమంది జనాలు వచ్చేసారు అక్కడ. అంటే మీరు వచ్చిన సంగతి కూడా ఆయనకి తెలిసే అవకాశం లేదా? తెలీదు, నాకు తెలిసిన. ఓకే. సో అది చూసినప్పుడు చూస్తుంటే ఏమనిపించింది? ఇది అంటే ఆల్రెడీ ఇది Part 1 చూసే ఉంటారు కదా. అవును సార్. సో ఇది చూస్తున్నప్పుడు మీ ఫీలింగ్స్ ఏంటి? ఇట్ వాజ్ అ టోటలీ డిఫరెంట్ ఫీలింగ్. అంటే ఫస్ట్ టైం నేను ఆడియన్స్ తో చూస్తున్నా సార్, ఫ్యాన్స్ తో అంతమంది ఫ్యాన్స్ వచ్చారు అక్కడ, వాళ్ళు ఎంజాయ్ చేస్తున్న విధానం. ఇన్ఫాక్ట్ నేను సినిమా ఆ రోజు నేను కరెక్ట్ గా సినిమా చూడలేదు, నేను ఇదన్నీ ఎంజాయ్ చేసుకునే అయిపోయినా. అంటే ఎలా రియాక్ట్ అవుతారు, ఏ సీన్కి ఎలా ఇదవుతారో అని. ఇన్ఫాక్ట్ ఒక పాయింట్ లో సార్, ఫస్ట్ ఫైట్ జపాన్ ఫైట్ లో, అవును అక్కడ ఫైట్ జరుగుతుంది. ఇక్కడ నాకు గట్టిగా సౌండ్ ఏదో వినబడుతుంది. ఏంటి స్పీకర్స్ అంతా మంచి బేస్ అని పెట్టారు, దడ్ 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 అని ఫైట్ వస్తుంది అని. తర్వాత సౌండ్ వస్తుంది కానీ అక్కడ ఫైట్ జరగట్లేదు. తర్వాత చూస్తే ఫ్యాన్స్ అందరూ వచ్చి డోర్ కొడుతున్నారు సార్ అక్కడ. నేనేమో పగలు కొట్టేస్తారు ఇక్కడ డోర్ అని అనుకున్నా, అంత భయం వేసింది యాక్చువల్లీ. అంటే లోపలికి రావాలని చెప్పి ఫ్యాన్స్ అలా కొడుతున్నారు, గేట్ మొత్తం ఎరగొట్టేశారు అన్నారు. అవును. అండ్ దెన్ పోలీస్ వాళ్ళు వచ్చి కంట్రోల్ చేశారు అన్ని. అక్కడ థియేటర్ స్టాఫ్ వాళ్ళు కంట్రోల్ తీసుకున్నారు. అలా అయ్యి కొంచెం సేఫ్ గా జరిగింది. సో అయితే పూర్తి స్థాయిలో సినిమాని ఎంజాయ్ చేయలేపారు. ఇది అంత అదన్నీ చూసిన ఫస్ట్ టైం ఆ ఎక్స్పీరియన్స్ కూడా, ఆ తర్వాత మళ్ళీ వెళ్ళి చూసిన సినిమా. సో అప్పుడు కొంచెం హాయిగా చూసిన. బట్ ఆ రోజు నాకు ఆ అడ్రినలిన్ రష్ అయినా ఆ ఇదైనా కావాలి, ఆ కిక్ కావాలి అని చెప్పే నేను సంధ్యాకి వెళ్ళిన. ఎప్పుడన్నా ఈ ఎక్స్పీరియన్స్ ఉందా మీకు? ఇలాంటి ఎక్స్పీరియన్స్ అస్సలు లేదు. నాకు భయం వేస్తుంది అని నేను అనుకోలేదు, ఎంజాయ్ చేస్తా అని అనుకునే నేను వెళ్ళిన. బట్ ఒక సైడ్ లో ఎక్సైట్మెంట్ ఉంటే ఒక సైడ్ లో ఫియర్ కూడా నాకు అనిపించింది, ఇక్కడ ఏంటిది ఇలా ఉంది అన్నట్టు. అంటే ఫ్యాన్స్ అనే వాళ్ళు ఎలా ఉంటారు. అన్ఫార్చునేట్లీ అదే రోజు ఒక ఇన్సిడెంట్ జరగటం, అదొకటి రేవతి గారు అని చెప్పేసి చనిపోవటం, చాలా బాగా స్టాంపీడ్ తొక్కిసలాట అనేది జరగటం అనేది ఏదైనా దురదృష్టకరం అని చెప్పేసి అది నాకు చాలా బాధ అనిపించింది. అది విన్న తర్వాత ఫస్ట్ లో అది ఓకే ఏమో అలాగే చెప్తున్నారేమో ఏం అవ్వదు అనుకున్నా. బట్ లాస్ట్ న్యూస్ వచ్చినప్పుడు కొంచెం బాధ అనిపించింది. ఆర్ కండోలెన్సెస్ టు ద ఫ్యామిలీ యాజ్ వెల్. అదే అప్పటికి కొంతమంది ఆ పోలీసులు కూడా చాలా వాళ్ళు వచ్చి వాళ్ళు కాపాడటానికి చాలా ట్రై చేశారు ఆమెను కూడా. అవును సార్. కానీ అన్ఫార్చునేట్ తర్వాత ఆమె కథ అబ్బాయి ఇప్పటికీ అలైవ్ అవటం మాత్రం అది కొంచెం మొదట్లో అయితే వెరీ ఫస్ట్ న్యూస్ అయితే అబ్బాయి కూడా లేదు ప్రాణాలతో వచ్చింది. అది ఫస్ట్ తర్వాత ఇది న్యూస్ చూస్తున్నప్పుడు తెలిసింది ఇంకా కొంచెం క్రిటికల్ సిచ్యువేషన్, బట్ ఆల్మోస్ట్ అవుట్ ఆఫ్ డేంజర్ అన్నట్టు అన్నారు. నాకు ఐడియా లేదు సార్ ఏమైంది ఆ తర్వాత. యాక్చువల్గా నిన్న సెలబ్రేషన్ చేసుకుందాం అనుకున్నారు. సో ఇది జరగటం వల్ల ఆ మూడు మనం సెలబ్రేట్ చేస్తే అది బాగుండదు కదా, అది ఇట్ విల్ బి అ వెరీ రాంగ్ మెసేజ్. సో ఆ బాధలో మనము కూడా బాగా ఇవ్వాలి, ఆ రెస్పెక్ట్ ఇవ్వాలి అని చెప్పి అది క్యాన్సిల్ చేశారు. దట్ వాస్ అ వెరీ గుడ్ థింగ్. తనకు కూడా అదే ఇమీడియట్ గా 25 lakhs అనేది. అవును సార్. అంటే డబ్బులు అనేది అక్కడ ఇదవ్వదు, బట్ ఒక గుడ్ జెస్చర్ అని అన్నారు. సో ఇట్ వాస్ వెరీ అన్ఫార్చునేట్, బట్
ఇంకా ఇప్పుడు ఆప్షన్ లేదు సార్. అంతే కదా, ఇక మనం పోయిన ప్రాణాన్ని మళ్ళీ తిరిగి తీసుకురావడానికి రాదు, అది అది మనం సినిమాలో చూపించినట్టు రాదుగా, తిరిగి రాదు కదా. బట్ తను ఏంటంటే ఫ్యామిలీకి నేను ఎప్పటికీ ఉంటాను, ఎప్పుడు ఎలాంటి అవసరం వచ్చినా అని చెప్పడం మాత్రం, సో అది కొంతవరకు. అవును సార్. సో ఆ ఫ్యామిలీకి ఇప్పుడు ఏంటంటే సపోర్ట్ కావాలి. అవును. సో ఆ సపోర్ట్ ఇస్తే అది మెంటల్ అండ్ మోరల్ సపోర్ట్ ఇప్పుడు కావాలి. సో హోప్ఫుల్లీ ద టీమ్, మన అల్లు అర్జున్ సార్ కూడా అది ఇస్తున్నారు. అవును. సో తొందరగా ఆ బాధ నుంచి వాళ్ళు బయట రావాలి అని నేను కూడా కోరుకుంటాను. సో ఇప్పుడు ఇది చూసిన తర్వాత మీకు ఈ కలెక్షన్ వేవ్ ఇదంతా చూసిన తర్వాత అల్లు అర్జున్ గురించి చెప్పాలంటే ఏమని చెప్తారు మీరు? సార్, హీ ఈస్ ద బిగ్ థింగ్ రైట్ నౌ ఇన్ ద ఫిల్మ్ ఇండస్ట్రీ. తెలుగు అనే కాదు, ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో. ఎందుకంటే ఫస్ట్ డే హిందీ కలెక్షన్స్ కూడా క్రాస్ అయిపోయింది. మీరు అన్నట్టు 72 crores ఇస్ ద బిగ్గెస్ట్ ఓపెనింగ్ ఫర్ ఎనీ ఫిల్మ్ టుడే అన్నట్టు. ఈవెన్ పెద్ద పెద్ద స్టార్స్, హిందీ స్టార్స్ కూడా అది రాలేదు. ఇట్ ఫీల్స్ రియలీ గ్రేట్ సార్. సార్తో కలిసి వర్క్ చేసాం మనము, వాళ్ళని దగ్గర నుంచి చూసాము, వాట్ కైండ్ ఆఫ్ అ పర్సన్ హీఈస్ అని తెలుసుకున్నాం మనము. సో ఇలాంటి వాళ్ళకి ఆ అప్రిషియేషన్, ఆ ఇది దొరకాలి అని నేను కూడా కోరుకున్నాను. ఎందుకంటే వాళ్ళ డెడికేషన్, వాళ్ళు చేసిన హార్డ్ వర్క్ అక్కడ ఆన్ ద సెట్స్, దాన్ని చూసినప్పుడు హీ డిజర్వ్స్ ఇట్ అన్నట్టే మనకు కూడా అనిపించింది. అంటే ఫస్ట్ ఆయన నుంచి ఏదైనా ఒకటి, అంటే ప్రతి ఒక్కరి నుంచి కూడా మనం ఏదో ఒకటి నేర్చుకోవచ్చు. మీ నుంచి నేను నేర్చుకోవచ్చు, నా నుంచి మీరు నేర్చుకోవచ్చు. సో కొంతకాలం కలిసి మనం ట్రావెల్ చేసేటప్పుడు అవతల వాళ్ళు ఉన్న స్ట్రెంగ్స్ ఏంటి, వీక్నెస్లు ఏంటి, ఇవి కూడా మనకు తెలుస్తూ ఉంటాయి. సో ఇప్పుడు సపోజ్ మీరు ఇంతకాలం ఆయనతో కలిసి వర్క్ చేసినప్పుడు అల్లు అర్జున్ నుంచి మనం ఏదైనా నేర్చుకోవాలి అంటే, ఒక ఇన్స్పిరేషన్గా తీసుకోవాలంటే ఏ పాయింట్లో తీసుకోవచ్చు ఆయన్ని? నాకైతే వాళ్ళ డెడికేషనే చాలా నచ్చింది సార్. ఆ షాట్ కోసం ప్రతి ఒక్క షాట్ కోసం కూడా వాళ్ళు సుకుమార్ సార్ చెప్పింది వినేవాళ్ళు, అడిగేవాళ్ళు ఎలా చేద్దాం ఇది ఏంటి అనేది. అండ్ సుకుమార్ సార్ ఓకే, ఒక షాట్ అయింది, బెస్ట్ షాట్ దొరికింది సార్, ఆల్రెడీ దొరికేసింది, అందరూ హ్యాపీగా ఉంటారు. సుకుమార్ సార్ మేబీ ఎక్స్ప్రెషన్ ఇలా చేస్తే బాగుంటుందేమో అన్నట్టు చెప్పేవారు. అండ్ ఇమీడియట్గా అల్లు అర్జున్ సార్ అవును ఇది ఐ అండర్స్టాండ్, ఇది బాగానే ఉంటుంది అని చెప్పి మళ్ళీ ఇంకొక షాట్ తీసుకునేవారు. అప్పుడు మళ్ళీ టెక్నికాలిటీ ఇష్యూస్ వల్ల ఆ షాట్ ఓకే అవ్వదు, మళ్ళీ ఇంకొక షాట్. సో అలాంటి చాలా నెంబర్ ఆఫ్ షాట్స్ జరిగేది. సో అంత పేషెన్స్ పెట్టుకొని ఆ డెడికేషన్ లెవెల్, ఆ పర్ఫార్మెన్స్ ఇవ్వడం అంటే దట్ ఈస్ సంథింగ్ వాళ్ళని చూసి నేను నేర్చుకున్నాను సార్. అంతే, అందు గురించే కదా వాళ్ళు ఈ లెవెల్కి ఈ స్థాయికి వచ్చారు. అవును. సో అంటే జూనియర్ ఎన్టీఆర్తో వర్క్ చేశారు, అల్లు అర్జున్తో వర్క్ చేశారు. సో ఇద్దరికి కంపారిజన్స్ అంటే ఏం చెప్తారు? ఇదే సార్, నాకు అన్నట్టు ఒక స్టార్ అవ్వాలంటే ఊరికే ఎవరు కూడా స్టార్ అయిపోవరు. ఆ డెడికేషన్ ఉండాలి. ఆ డెడికేషన్ ఉన్నప్పుడు ఆ సీన్ని అర్థం చేసుకుని పర్ఫార్మెన్స్ ఇచ్చేటప్పుడే వాళ్ళు అంత పెద్దగా ఎదుగుతారు. సో ఇవన్నీ చూస్తుంటే దిస్ ఇస్ సంథింగ్ వెరీ సిమిలర్ ఇన్ స్టార్స్ అని నేనైతే సో ఇద్దరిలో కూడా అది చూశారు సార్. వీళ్ళు కూడా ఇన్ఫాక్ట్ యష్ సార్తో కూడా చేసినప్పుడు నేను సేమ్ అదే ఒక డెడికేషన్ చూసిన. సో ఇవన్నీ చూస్తుంటే దిస్ ఇస్ హౌ మనము కూడా వర్క్ చేయాలి, అప్పుడే మనకు కూడా ఒక ఎదగడానికి ఒక ఆపర్చునిటీ దొరుకుతుంది, ఏదో ఒక ఫేమ్ దొరుకుతుంది అని సినిమాకి రాకూడదు. ఆ డెడికేషన్లో మనం ఆడియన్స్కి ఇచ్చే ఒక ఇది బెస్ట్ ఇవ్వాలి, వాళ్ళు అది చూసి ఎంజాయ్ చేయాలి. అంత డబ్బులు పెట్టి వస్తున్నారు అన్నప్పుడు ఆ ఎంటర్టైన్మెంట్ దొరకాలి కదా సార్, పైసా వసూలు అంటారు కదా, అది ఉండాలి. లేదంటే ఊరికేదో వచ్చాడు ఏదో చేశాడు వెళ్ళిపోయాడు అంటే నెక్స్ట్ 2-3 ఫిల్మ్స్ తర్వాత వాళ్ళు కూడా పడిపోతారు. సో ఈ స్టార్ అవ్వాలంటే ఆ డెడికేషన్ అండ్ ఇది ఉండాలి అనేది ఫోర్త్ థాట్. వీళ్ళందరూ కూడా సెల్ఫ్ మేడ్ అన్నారు. ఎస్ సార్. ఈవెన్ జూనియర్ ఎన్టీఆర్కి వాళ్ళ లెగసీ అయితే ఉండొచ్చు కానీ, బట్ తను ఒక స్టేజ్కి వెళ్ళాలంటే కంపల్సరీగా తనే కష్టపడాలి. అవును సార్, అవును. మనకు తెలుసు హిస్టరీలో ఎంత లెగసీ ఉన్నా కూడా కొంతమంది వాళ్ళలాగా నిలబెట్టుకోలేకపోయారు. కారణం ఏంటంటే మీరు అన్నట్టు డెడికేషన్ లేకపోవటము, ఇంకేదైనా కారణం కావచ్చు. బట్ దానికోసం అయితే మాత్రం ఒకవేళ వచ్చిన దాన్ని సస్టైన్ చేసుకోవటం అనేది ఇంకా చాలా కష్టమైనటువంటి విషయం. అంటే ఈ సూపర్ స్టార్డమ్ని మెయింటైన్ చేయడం సార్
లిటరలీ చెప్పాలంటే 6-pack abs మెయింటైన్ చేసినట్టు ప్రతిరోజు కష్టపడాలి. అది ఏమంటే ఇప్పుడు వీళ్ళకి లెగసీ ఉంది అంటే ఆ జీన్స్ బానే ఉంది, సో వీళ్ళకి ఈజీగా 6-packs వచ్చేసింది అన్నట్టు, వేరే వాళ్ళు కొంచెం ఇబ్బంది పడాలన్నట్టు. బట్ అది మెయింటైన్ చేయాలంటే వాళ్ళు అంతే ప్రతిరోజు ఆ డయట్ మెయింటైన్ చేయాలి, ఇది చేయాలి. సో దట్ ఈస్ సంథింగ్ నేను వెరీ సిమిలర్, చాలా ఈజీగా అర్థమవుతుంది అంటే దట్ ఈస్ ద వే ఐ కెన్ పుట్ ఇట్ అక్రాస్. మరి అందు గురించే రజనీకాంత్ గారు 40 years నుంచి మరి ఆయన ఎందుకు సూపర్ స్టార్ గానే ఉన్నారంటే ఇప్పటికే ఆయన ఈ ఏజ్ లో కూడా ఆయన అంత కష్టపడుతున్నారు కాబట్టి ఆయన ఇప్పటికీ ఆ డిసిప్లిన్, ఆ డెడికేషన్. ఇక్కడ చూస్తే చిరంజీవి గారు. అవును సార్, ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు చూస్తే ఇప్పుడు చాలా మంది ఉన్నారు. ఇప్పుడు ఒక్కరు కాదు. అవును, అల్లు అర్జున్, జూనియర్ ఎన్టీఆర్, మహేష్ బాబు, పవన్ కళ్యాణ్, రామ్ చరణ్, ప్రభాస్ గారు, ఇంతమంది ఒక్కరు ఎంతమంది స్టార్స్ ఉన్నారు. అవును సార్. సో వీళ్ళందరూ కూడా నేషనల్ స్టార్స్, గ్లోబల్ స్టార్స్ అయిపోతున్నారు. అవును. సో మీకు అంటే నా క్లైమాక్స్ లో కంటే కూడా మీరు అన్నాడు ఆ నవ్వు ఏదైతే ఉంది మీది జాతర సీక్వెన్స్ లో, అవును, మీరు అలా అరగుండి చేయించుకుంటారు కదా, అది ప్రాస్థెటిక్ సార్. కాదు, అక్కడ కూడా ప్రాస్థెటిక్ అనిపించకుండా. అవును సార్, చాలా బానే ఇది చేశారు. ఆ మేకప్ ముంబై టీం వచ్చారు, అండ్ మన ఇక్కడ లోకల్ హైదరాబాద్ టీం వాళ్ళు కూడా చాలా బానే వర్క్ చేశారు, రమేష్ అనేవాళ్ళు. సో అదన్నీ చేసినప్పుడు పర్ఫెక్ట్ గా ఇది రావాలి, న్యాచురల్ గా కనపడాలి అని చెప్పి ఈవెన్ చిన్న చిన్న దెబ్బలు కూడా కరెక్ట్ గా అక్కడ రావాలి. అంటే ఇప్పుడు ఒకవేళ మనం బ్లేడ్ పెడితే ఎట్లా వస్తుందో అలా రావాలి కదా. ఎగ్జాక్ట్లీ సార్. అంటే ఒక మనం దాన్ని ఏమంటాము, ఒక హెయిర్ కట్ అయినప్పుడు కింద కనిపిస్తుంది కదా మన బేస్, అది ఎలా ఉంటుంది అలాగా. కరెక్ట్ సార్, అదన్నీ చాలా కేర్ఫుల్ గా చూసుకొని చేశారు. సో దానివల్ల అంత న్యాచురల్ గా కనపడింది. అంటే యాక్చువల్ గా అది ప్రాస్థెటిక్ లోనే చేయాలని చెప్పేసి డైరెక్టర్ గారు చెప్పారా, లేకపోతే చేద్దామన్నారా? అవును సార్, ఎందుకంటే చాలా రోజు వెళ్తుంది, మళ్ళీ అది చెయ్యాలంటే అదే లుక్ లో ఉండిపోవాల్సి వస్తుంది. ఎందుకంటే ఆ హాఫ్ బాల్ లో మనము కొన్ని సీన్స్ షూట్ చేసాము, సో అదే లుక్ లో ఉండాలంటే చాలా ఇబ్బంది అయిపోతుంది. డేస్ పట్టినప్పుడు కష్టం కదా, మళ్ళీ ప్రతిసారి షేవ్ చేయాలి. అండ్ ఆ టైంలో నేను దేవరా కూడా చేస్తున్నా, సో హెయిర్ స్టైల్ కూడా మెయింటైన్ చేయాల్సి వచ్చింది. సో చాలా కేర్ తీసుకొని అవన్నీ ట్రై చేసి లుక్ టెస్ట్ చేసి ఆ ఫైనల్ రిజల్ట్ కి వచ్చారు సార్. అంటే యాక్చువల్ తను అడిగారా చేద్దాము అన్నారా? లేదు సార్, చెప్పలేదు. ఆయన ఏం చెప్పలేదు. సో ఆయన ముందుగానే అర్థం చేసుకొని ఓకే ఇది ప్రాస్థెటిక్ వాళ్ళకు కూడా ఐడియా ఉంటది, వీడికి కూడా చాలా కమిట్మెంట్స్ ఉంటాయి అని. సో అది అర్థం చేసుకొని అది సర్ అయితే అలా అడగలేదు, డైరెక్ట్ గా ప్రాస్థెటిక్ అన్నట్టే నాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది. యాక్చువల్గా ట్రైలర్ రిలీజ్ అయినప్పుడు చాలా మంది సోషల్ మీడియాలో మిమ్మల్ని అప్పుడు దాకా మీరు ఉన్నట్టుగా కూడా చాలా మంది తెలియదు. అవును అవును. సో అప్పుడు అరగుండు మీద ఉన్నది స్నాప్ తీసి స్క్రీన్ షాట్ తీసి అవన్నీ షేర్ చేసి, నిజం చెప్పాలంటే సినిమా రిలీజ్ కంటే ముందు మీ లుక్ ఏదైతే ఉందో అది బాగా పాపులర్ అయిపోయింది అనమాట. సో అప్పుడే మీరు ఏమనుకున్నారా చూసినప్పుడు ట్రైలర్ రిలీజ్ అయినప్పుడు? యాక్చువల్లీ ఒక హాఫ్ సెకండ్ షార్ట్ సార్ అది, నేను అనుకోలేదు అది పడుతుందా, నాకు ఐడియా లేదు. నేను కూడా ట్రైలర్ నార్మల్ ఆడియన్స్ లాగా నేను కూడా అది ఎప్పుడు వచ్చిందో అప్పుడే చూసిన. అది చూసినప్పుడు ఓకే హాఫ్ సెకండ్ వెళ్ళిపోయింది, గుర్తుపడతారా అని నేను అనుకున్నా. బట్ ఇమ్మీడియట్ గా నాకు మెసేజెస్ రావడానికి స్టార్ట్ అయింది సార్. అంటే నేనే అని తెలుసుకొని చేయడం కొంతమంది, అవును, అది కాకుండా చూడండి మీ మీద మీమ్స్ స్టార్ట్ అవుతుంది, మీమ్స్ పెడుతున్నారు, ఎవరిది అని. ఇప్పుడు బాహుబలి ఎండ్ లో కట్టప్ప ఎందుకు బాహుబలిని చంపేశాడు అనే ఒక విషయం లాగా ఇతను ఎవడు, అరగుండు లుక్ లో ఉండేవాడు ఎవడు అనే ఒక ఇది వచ్చింది అని అన్నారు. అప్పుడు నాకు చాలా ఒక హ్యాపీనెస్ ఫీల్ అయింది సార్. ఓకే ఇది అందరికి వెళ్తుంది, ఎవ్రీబడి అక్సెప్ట్ చేస్తున్నారు అందరూ ఇది అని. అదే పైగా స్పెషల్ స్టోరీస్ చేశారు, ఆ లుక్ పెట్టేసి చాలా మంది హైలైట్ చేసి వేరే వేరే క్యారెక్టర్స్ మీద ఆ వేరే క్యారెక్టర్స్ అది అని చెప్పారు, స్టోరీ వాళ్ళదే ఒక స్టోరీ రాశారు. సో ఇవన్నీ నేను చూసిన, అది చూసుకొని నవ్విన, ఎంజాయ్ చేసిన, చాలా బాగా ఇది చేసిన. సో మీరు అంటే మిమ్మల్ని చూసి మీ ఇంట్లో వాళ్ళు ఏమన్నారు? అది చూసి ఆ సినిమా వచ్చిన తర్వాత మీకు వచ్చింది కదా. అవును సార్. సో అప్పుడు ఆ ట్రైలర్ రిలీజ్ అయినప్పుడు కానీ ఏంటి అసలు అవతార్ ఏంటి ఇది, అలా అదే అంతే క్వశ్చన్, ఏంటి ఇది ఇలా ఉంది అని. సినిమాలో వస్తుంది మీరు చూడండి ఎంజాయ్ చేస్తారు అని అన్నా. ఏంటో అందరూ బాగానే మాట్లాడుతున్నారని చెప్పి వాళ్ళు కూడా కొంచెం హ్యాపీ ఫీల్ అయ్యారు. బట్ ఫస్ట్ టైం చూసినప్పుడు ఏంటి రాక్షసుడు లాగా ఉన్నాడు, ఏంటిది అని అన్నారు. అదన్నీ సినిమాలో చూసినప్పుడు. మీ ఆవిడేమన్నారు?
అంటే సార్ మీ missus. సేమ్ చూసి అబ్బో నువ్వేనా ఇది అన్నట్టు చెప్పారు. నేనే ఇది అయితే నాకైతే చూడడానికి ఒప్పదు అని చెప్పింది. అండ్ దెన్ అలాగే అందరు వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ మెసేజ్ చేసినప్పుడు చూడు ఇలా మెసేజ్ పెడుతున్నారు అని వచ్చి చూపించారు. దట్ వాస్ సంథింగ్ నైస్. అది కూడా నాకు కాంప్లిమెంట్ అని చెప్పారు. అది వాళ్ళే కాంప్లిమెంట్ అనే చూపిస్తున్నారు, వాళ్ళకి ఎక్సైట్మెంట్ ఎక్కువ. ఓకే. సో ఆఫ్టర్ రిలీజ్ లేదు సార్, ఇన్ఫాక్ట్ ట్రైలర్ రిలీజ్ అయినప్పుడే. సో ఆ తర్వాత ఆఫ్టర్ రిలీజ్ అయితే చాలా మంచి మంచి కాంప్లిమెంట్స్ వచ్చింది సార్. నాకైతే ఐఎమ్ వెరీ హ్యాపీ. అందరూ క్యారెక్టర్ ని ఎంజాయ్ చేశారు, ఓన్ చేసుకున్నారు. దట్ ఈస్ సంథింగ్ నాకు చాలా నచ్చింది. ఆమె చూసారా? బెంగళూరులో చూసారు. నేను ఇక్కడ ఉండిపోయినా, వాళ్ళు వెళ్ళి ఫ్రెండ్స్ తో వెళ్ళారంట. మళ్ళీ ఇదన్నీ ఫినిష్ చేసుకుని మళ్ళీ బెంగళూరుకి వెళ్ళి ఇంకొకసారి చూడాలి. ఆమె నుంచి వచ్చిన కామెంట్ ఏంటి మూవీ చూసిన తర్వాత? చాలా బాగుందని అన్నారు సార్. ఓకే, అప్పటి వరకు యూజువలీ నా ఫస్ట్ క్రిటిక్ అయితే మన ఇంట్లోనే అందరూ నాకు క్రిటిక్స్ బాగానే చేసావు, లేదంటే ఇది కొంచెం ఫేక్ అనిపించింది. ఎందుకంటే ప్రతిరోజు నన్ను చూస్తారు, సో నా న్యాచురాలిటీ వాళ్ళకి తెలిసి ఉంటుంది. సో అదన్నీ చూసిన తర్వాత లేదు చాలా న్యాచురల్ గానే చేసావు, ఎక్కడ కూడా అది అనిపించలేదు నువ్వు యాక్టింగ్ చేస్తున్నావు అన్నట్టు, ఆ న్యాచురాలిటీ ఉంది, చాలా బాగుంది అని అన్నారు. సో ఐ వాజ్ ఆల్సో వెరీ హ్యాపీ. మంచి విలనిని బాగా 100% న్యాయం చేశారు, జస్టిస్ చేశారు. దానికి ఏ క్యారెక్టర్ అయినా న్యాయం చేయాలని చెప్పి నెగటివ్ క్యారెక్టర్ కూడా అలాగే అంతే న్యాయం చేసామని అన్నారు. అంటే ఇప్పటి వరకు అంటే ఈవెన్ దేవర చేసినప్పటికి కూడా మీకు ఇలాంటి రిసెప్షన్, ఇంత మంచి గుర్తింపు అనేది పుష్ప 2 నుంచే వచ్చిందని చెప్పేసి అనుకోవచ్చా? ఎస్ సార్, నాకైతే అలాగే అనిపించింది. అంటే KGF 2లో చేసినప్పటికీ కూడా. అవును సార్. సో ఇప్పుడు ఈ సినిమా అనేది దొరికింది అంటే మెయిన్ రీజన్ ఏమంటే సార్, ఒకటి లుక్ చాలా డిఫరెంట్ గా ఉంది, కంప్లీట్ మేక్ ఓవర్ దొరికింది సార్. పళ్ళుకు కూడా మనము పెట్టారు కదా. అవును. సో అంటే వాటిని ఏమంటారు, గార పట్టింది అంటారు, అందుకని కిల్లీలు అవి నవిలి యూజువలీ పాన్స్ అవి పాను గుట్కా అవన్నీ తింటే వస్తుంది కదా అట్లా. ఇన్ఫాక్ట్ ఒక షార్ట్ లో కూడా అది ఉంది, నేను రెడీ చేస్తూ ఉంటా అప్పుడు ఈ సోఫా వచ్చి పడుతుంది అక్కడ. సో ఆ షాట్ లో కూడా అది తీసుకున్నాం మనము. సో ఇవన్నీ చిన్న చిన్న డీటెయిలింగ్ కూడా సుకుమార్ సార్ ఇది చేశారు, ఇలానే ఉండాలి, ఇలాగే చెయ్యాలి, కనపడాలి, బాగుంటది అని. అండ్ నాకు సర్ చెప్తుంటే నేను కూడా నా హోంవర్క్ చేసుకున్నా. బేసికలీ ఇది వేసుకుని ఇది చేయడం, నేను చెప్పిన ఇది బాగుంటది అని అన్నారు. అంటే సార్ నాకు ఆ ఫ్రీడమ్ ఇచ్చారు. సో సార్ తో నేను ఇది చేసుకుని, సార్ ఇదన్నీ ఉంది కదా, ఇది చేద్దాం బాగుంటది కదా, లేదంటే ఇలా చేయాలా, ఏది బెటర్ అన్నప్పుడు ఇది చేద్దాం, ఇలా బాగుంటది, అదన్నీ నాకు కూడా సార్ చెప్పారు. సో ఆ ఇన్పుట్స్ కూడా వచ్చింది, నా హోంవర్క్ కూడా కొంచెం చేసిన క్యారెక్టర్ కోసం, అదన్నీ కలిసి ఒక మంచి బ్యూటిఫుల్ మేనరిజమ్స్ ఉన్న ఒక క్యారెక్టర్ సృష్టించారు. అవును. సో అంటే ఇది వరకు మీరు చేసినప్పటికి కూడా ఎంత క్రూయల్టీ ఉన్నది మాత్రం ఇదే అనుకుంటా. అవును సార్, స్క్రీన్ మీద చేయటం మాత్రం ముందు ఇదే. అవును. సో ఇప్పుడు మామూలుగా మీకు తెలిసిన సర్కిల్స్ లో, సో ఇక్కడ తీసేస్తే ఆ సర్కిల్స్ నుంచి ఎలాంటి ఇది వచ్చింది మీకు, రిసెప్షన్ ఎలా వచ్చింది? చాలా బాగా వస్తుంది. మీ ఫ్రెండ్స్ కానివ్వండి. అవును. ఫ్రెండ్స్ కూడా, అంటే నా ఫ్రెండ్స్ ఎలా అయిపోయారంటే వాళ్ళు కూడా వేరే వాళ్ళు ఏం చెప్తున్నారు అని చూసి నాకు వచ్చి చెప్తున్నారు. సో దట్ ఈస్ సంథింగ్ వెరీ నైస్. ఎందుకంటే వాళ్ళకి ఆల్రెడీ తెలుసు, మనం యూజువల్లీ డిస్కస్ చేసుకుంటాం ఇలా ఉంది. హార్డ్లీ 1 or 2 ఫ్రెండ్స్ అంతే ఉన్నారు సార్ నాకు, చాలా పెద్ద సర్కిల్ ఏం పెట్టుకోలేదు. సో వాళ్ళతో డిస్కస్ చేస్తున్నప్పుడు వాళ్ళకి ఐడియా ఉంటుంది నేనేం చేస్తున్నా, ఏం జరుగుతుందని. సో వేరే వాళ్ళు ఏదైనా కాంప్లిమెంట్స్ ఇచ్చినప్పుడు, నీ ఫ్రెండ్ ఇలా చేశాడు రా, చాలా బాగుంది అని చెప్పినప్పుడు వాళ్ళు వచ్చి నాకు చెప్తారు. సో బేసికలీ అన్ని వచ్చిన కాంప్లిమెంట్స్ కూడా వాళ్ళు వచ్చి నాకు చెప్పేవారు. సో ఇట్ ఈస్ సంథింగ్ నైస్ వాళ్ళ సైడ్ నుంచి కూడా. ఓకే. సుకుమార్ అంటున్నా, అల్లు అర్జున్కి మీరు ఎక్కడి నుంచి వచ్చారనేది తెలుసా? అంటే జూనియర్ ఎన్టీఆర్ కి తెలియదు అన్నారు కదా. అవును సార్. ఈయనకి తెలుసా అల్లు అర్జున్? మీరు ముందుగానే బెంగళూరు నుంచి వచ్చాను, బేసికలీ కన్నడ అబ్బాయి అని తెలుసు. మీరు మాట్లాడే ఛాన్స్ వచ్చిందా తనతో? షేర్ చేసి దొరికింది. ఒక 2-3 times మన కన్నడ ఇండస్ట్రీ గురించి కూడా అడిగారు, ఎలా జరుగుతుంది, ఏ సినిమాస్ జరుగుతుంది, రీసెంట్ హిట్స్ ఏది చెప్పినప్పుడు అవునవును నేను విన్నా, నేను కూడా చూడాలనుకుంటున్నా అని అన్ని చెప్పారు. సో అలా చాలా కంఫర్టబుల్ గా ఉండేవారు. అండ్ కొన్ని షార్ట్స్ కి డిస్కస్ చేసేవారు సార్, ఇలా చేద్దామా, ఇలా బాగుంటుందా చేస్తే, సార్ ఇది బాగుంటుందేమో ఇలా చేస్తే అన్నప్పుడు ఆలోచిస్తారు, మేబీ ఇది చేస్తే బాగుంటుందేమో అని చెప్పేవారు.
ఒక జస్టిఫికేషన్ వచ్చినప్పుడు ఏది కరెక్ట్ ఏది రాంగ్ అనేది మనకు తెలుస్తుంది సార్. ఆ డిస్కషన్ లో తెలిసేది సార్ ఇలా చేద్దాము, ఇలా పట్టుకుంటే ఓకేనా, లేదంటే కొంచెం ఇట్టు పట్టుకుంటే బెటరా, అవన్నీ చాలా కేర్ఫుల్ గా చూసుకునేవారు సార్. ఓకే. సో దట్ వాజ్ అ వెరీ నైస్ ఎక్స్పీరియన్స్ సార్ తో వర్క్ చేయడం. అంటే ఆపోజిట్ వర్క్ చేసే ఎవరైతే చేస్తున్నారో వాళ్ళని కూడా కంఫర్ట్ గా ఉండాలని చూస్తారన్నమాట. అది చాలా నాకు ఫీల్ అయింది సార్. నేననే కాదు, మన బ్యాచ్ లో ఉండే బాయ్స్ ని కూడా చాలా మంది చూసుకున్నారు. ఎందుకంటే ప్రతి ఒక్క షాట్ అంతసారి చేయడానికి ఇబ్బంది అవుతుంది, వాళ్ళకు కూడా ఒక నర్వస్నెస్ ఉంటుంది చేస్తున్నప్పుడు. అయ్యో అంత పెద్ద స్టార్తో చేస్తున్నా, మిస్ కొట్టిందంటే ఏమవుతుందో అని చాలా బాగానే మాట్లాడుకొని, చూడు తమ్ముడు ఇలా చెయ్యి, హాయిగా చెయ్యి, ఏముండదు, రిలాక్స్, అది ఇది అని చెప్పి వాళ్ళకి చెప్పినప్పుడు వాళ్ళు కొంచెం రిలాక్స్ అయిపోతారు. ఓకే వీళ్ళు రఫ్గా లేరు, తిట్టరు మమ్మల్ని అని ఒక కాన్ఫిడెన్స్ దొరికినప్పుడు వాళ్ళు కూడా వాళ్ళ బెస్ట్ ఇచ్చేస్తారు, సాఫ్ట్ గా ఉన్నారు. అవును సార్, చాలా బాగానే హ్యాండిల్ చేశారు. మీకు బాగా ఆయన పర్ఫార్మెన్స్ సంబంధించి హై అనిపించింది ఎప్పుడు, ఏ సీన్ లో ఏ సీక్వెన్స్ లో అనిపించింది? నాకు యాక్చువల్లీ సినిమాలో చూసినప్పుడు జాతర సీక్వెన్స్ లో ఆ డాన్స్ ఉంది కదా సార్, అది నాకు అనిపించింది. ఫైట్ కి ముందు డాన్స్ అన్ఫార్చునేట్లీ నాకు చూడ్డానికి దొరకలేదు సార్, అంటే లైవ్ లో చూడ్డానికి దొరకలేదు. బట్ మేబీ ఇట్ ఈస్ అ గుడ్ థింగ్ యాజ్ వెల్. సినిమాలో అది చూసినప్పుడు అలాగే లాస్ట్ అయిపోయినా సార్ నేనైతే, ఏంటిది అని చూసుకొని అలాగే ఉండిపోయినా. ఆ సీన్ ఎండ్ అయిన తర్వాత మొత్తం థియేటర్ ఒకేసారి ఆ రియాక్షన్ నుంచి బయటకు వచ్చారు. అది చూసి నాకు వావ్ వాట్ అ పర్ఫార్మెన్స్ అని అప్పుడు అనిపించింది సార్. మొత్తం అంటే అప్పుడు దాకా సినిమా అనేది ఒక పేసులో వెళ్తుంది. అవును, నిజానికి ఆ పేసు ఇంకా స్పీడ్ గా వెళ్ళడం వల్ల కరెక్ట్ గా అదే అనుకోవాలి. అవును, తను ఎప్పుడైతే ఆ డాన్స్ చేయటం మొదలు పెడతాడో అక్కడి నుంచి ఇంకో లెవెల్ తీసుకుంటుంది అని చెప్పాలి. సో ఆ తర్వాత వచ్చే సీన్లు ఏవైతుండే పావనికి సంబంధించి మీకు ఇవన్నీ కూడా, ఆ సీన్స్ అన్ని కూడా ఇంకో లెవెల్కి, ఇంకో పేసులోకి వెళ్ళిపోయింది. నిజంగా అదే టర్నింగ్ పాయింట్ అనుకోవాలి. జాతర సీనే సినిమా మొత్తానికి టర్నింగ్ పాయింట్ అనుకోవాలి. సో సుకుమార్తో చేశారు కదా ఇప్పుడు. అవును సార్. సో నాకు తెలిసి సుకుమార్ ఇస్ ద టఫెస్ట్ డైరెక్టర్ అని చాలా మంది అంటుంటారు. సో ఆయనతోటి ఎలా మీకు ఆ ఈక్వేషన్ అనేది ఎలా ఉంది ఆయనతో చేయడం? సార్ ఇనీషియలీ స్టార్ట్ చేసినప్పుడు చాలా మంది నాకు ఇదే భయపెట్టారు సార్. చాలా కష్టము సుకుమార్ సార్ తో వర్క్ చేయడము, ఎందుకంటే ఆయన ఒకసారి ఈజీగా అంత సాటిస్ఫై అవ్వరు. 1 టేక్ లో అయితే అస్సలు అవ్వరు. మీకు ఒక 10 టేక్స్ చెప్తారు, ఇది కరెక్ట్ లేదు, అది కరెక్ట్ లేదు అంటుంటే ఉంటారు, మీరు చేయాల్సి వస్తుంది అని చెప్పారు సార్. నాకు కొంచెం ఇనీషియలీ నర్వస్నెస్ అనిపించింది. అయ్యో ఇలా ఉంటుందా, ఎలా అంటే 10 టేక్స్ 20 టేక్స్ వెళ్ళిపోతే ఏంటి ఇంత వర్స్ట్గా చేస్తున్నాడు అని ఫీల్ అవుతారా అనేది నాకు ఇనీషియలీ అనిపించింది సార్. ఆ తర్వాత సార్తో వర్క్ చేస్తూ 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 నాకేమనిపించిందంటే, మనకు ఒక ఫ్రీడమ్ ఇస్తారు, మనం దాంట్లో చాలా బాగానే క్యారెక్టర్ని అర్థం చేసుకొని మన ఇన్పుట్స్తో ఏదైనా చేసినప్పుడు సార్ వచ్చి అది ఎంజాయ్ చేస్తున్నారంటే దాని మీద చిన్న కరెక్షన్స్ బాగానే చెప్తారు. అంటే మీరు ఎంత ఇన్వాల్వ్ అయ్యారో వాళ్ళు కూడా అంత ఇన్వాల్వ్ అయ్యి మిమ్మల్ని బాగానే మాట్లాడి మీతో తీసుకుంటారు సార్. మీరు నర్వస్ అయ్యి వర్స్ట్గా చేస్తుంటే వాళ్ళకు కూడా ఆల్మోస్ట్ అంత పెద్ద సెట్, అంత డబ్బులు పెట్టిన తర్వాత ఏదో రాంగ్ చేస్తున్నారు అన్నప్పుడు ఎవరికైనా ఇరిటేట్ అయిపోతుంది. ఇన్ఫాక్ట్ యాక్టర్స్కి కూడా పక్కలో నిలబడి చేంజెస్ చెప్తున్నారు, వీడు చేయట్లేదు అన్నప్పుడు ఇరిటేట్ అవుతుంది. మనము నీళ్ళు లాగా కొంచెం ఫ్రీగా ఉండి వాళ్ళు ఏ కప్పులో వేస్తారో, ఏ బాటిల్లో వేస్తారో ఆ షేప్ చేసుకుంటాం అన్నట్టు ఫిక్స్ అయిపోతే వాళ్ళు నీట్గా అది అక్కడ పోసేస్తారు. మనం ఆ షేప్ తీసుకొని అది చేసేస్తే ఈజ్ ద మోస్ట్ హ్యాపీయెస్ట్ పర్సన్. నాకైతే చాలా కంఫర్టబుల్ అనిపించింది సుకుమార్ సార్తో వర్క్ చేయడం. అయితే అతను ఆయన అలా చేయటం వల్లే తర్వాత రిజల్ట్ మీరు అన్నట్టు ఆయన ఏ కప్పులో పోస్తే ఆ కప్పు, ఏ రకం కప్పులో పోస్తే, ఏ షేప్ కప్పులో పోస్తే ఆ షేప్ మనం మారిపోతాం. అల్టిమేట్ గా మనకి ఆ రికగ్నిషన్ కూడా అలాగే వస్తుంది అనేది ఆ రిసెప్షన్ అలాగే ఆడియన్స్ నుంచి అలా వస్తుంది. అది కరెక్ట్. ఒక కప్పులో వెళ్తే తీర్థం కూడా అవుతుంది అని ఇది చూసిన తర్వాత నాకు అర్థమైంది. సో ఇది తీర్థం అయింది ఖచ్చితంగా. సో మొత్తానికి అంటే నాకు తెలిసి సుకుమార్తో పని చేసిన తర్వాత ఆఫ్టర్ వర్క్డ్ విత్ సుకుమార్ ఇంకా మీరు ఎక్కడైనా పని చేస్తారు. ఇది కూడా నేను విన్నా సార్. సుకుమార్ సార్తో మీరు చేశారంటే మీరు ఎక్కడైనా చేయొచ్చు. బట్ నాకు సుకుమార్ సార్లో అదే కొంచెం ఇష్టమైంది సార్. ఏమంటే మనం చేసిందే బెస్ట్ అని ఓకే అని చెప్పారు సార్. మనలో కూడా ఏదైనా మిస్టేక్స్ ఉంటుంది. యాక్టర్ అంటే ఈడు బెస్ట్ యాక్టర్ అనేది కాదు, ఎవరైనా మనలో ఏదైనా ఒక మిస్టేక్ ఉంటుంది. ఆ సీన్ని అర్థం చేసుకోవడానికి చిన్న మిస్టేక్స్ ఉంటాయి. ఒక్కొక్క సీన్లో మనం కొంచెం ఓవర్
చేసేస్తాము, అంత వద్దు, కొంచెం తక్కువ చేస్తే కూడా అక్కడ వర్కౌట్ అయిపోతుంది. ఎందుకంటే వెనకాల సీను ముందు సీను ఇవన్నీ అర్థం చేసుకొని ఆ టెంపోలోనే వెళ్ళాల్సి వస్తుంది అని ఒక ఇది ఉంటుంది. అవును. సో అది యాజ్ అ డైరెక్టర్ వాళ్ళు చెప్పినప్పుడు చాలా ఈజీగా మనం పర్ఫామ్ చేయొచ్చు. లేదంటే మనమే అనుకొని ఏదో ఒక సీన్ చేస్తే బెస్ట్ ఇచ్చేసిన అందరూ అక్కడ క్లాప్ కొడతారు, బట్ సినిమాలో చూసినప్పుడు మొత్తం అది మిస్ కొడుతుంది అని అనిపిస్తుంది. సో యాజ్ అ డైరెక్టర్ ఆ క్లారిటీ సుకుమార్ సార్ ఉంది కాబట్టి ఈ సచ్ అ బిగ్ ఫెనామినల్ డైరెక్టర్ టుడే. అండ్ మనకు కూడా వర్క్ చేయడానికి చాలా కంఫర్టబుల్ అనిపిస్తుంది. ఈరోజు రాజమౌళి గారి తర్వాత మళ్ళీ సుకుమార్ గారి పేరు కూడా నేషనల్ వైడ్ గా పేరు మారు మోగిపోతుంది. అవును అవును. సో అతను అంటే సుకుమారు చేసిన తర్వాత ఇప్పుడు దీంట్లో అవును సార్ మీకు సంబంధించి మామూలు సాధారణంగా ఏంటంటే పార్ట్ 3 కూడా ఉందని చెప్పేసి మనం వచ్చింది కదా. అవును సార్. యాక్చువల్గా కొంత ఆల్రెడీ పార్ట్ 3కి సంబంధించి కూడా కొన్ని సీన్లు తీసేశారు కానీ కూడా వినిపిస్తుంది. ఎస్పెషల్లీ క్లైమాక్స్ సీన్ కూడా యాక్చువల్ కొంత షూట్ చేశారు వేరే, దాన్ని హైడ్ చేశారు, అది పార్ట్ 3 కోసం పెట్టారని. మీకు సంబంధించి మీకు ఏవైతే పిక్చరైజ్ చేశారో అది మొత్తం ఇందులో ఫుటేజ్ అంతా ఉందా లేకపోతే? మొత్తం ఉంది. నాకేం చెప్పారో అది మొత్తం వచ్చింది. కొన్ని చిన్న చిన్న సీన్స్ జరిగినాయి, అవన్నీ కొంచెం కట్ చేయాల్సి వచ్చింది ఎందుకంటే చాలా లెంత్ పెరిగిపోయింది. అండ్ మేబీ ఇట్ వాస్ నాట్ రిలవెంట్, కొంచెము అవుట్ ఆఫ్ ద స్టోరీ వెళ్తుంది అన్నట్టు కొంచెం అది అనిపించింది అనుకుంటా. సో దానివల్ల అది కట్ అయింది. బట్ నాకు ఇనీషియలీ ఏం చెప్పారో అదైతే క్లియర్ గా జాతర సీక్వెన్స్ అండ్ క్లైమాక్స్ సీక్వెన్స్ 2 చోట్ల కూడా కొంచెం జాతర సీక్వెన్స్ లో అదే ఉంది సార్. అది కాకుండా ఇంకా కొంచెం ఈ క్యారెక్టర్ ని బిల్డ్ చేద్దామా అలా చేద్దామా అని కొంచెం వేరే సీన్స్ మనం తీసినాము. బట్ అది అంత స్టోరీకి అంత హెల్ప్ చేయట్లేదు. ఇది ఎలాగైనా జగపతి బాబు గారు చెప్పినప్పుడే అది ఈజీగా కన్వే అయిపోతుంది అన్నప్పుడు ఆ దీంట్లోనే వెళ్ళిపోయారు. అంటే ఆ పేస్ ఆఫ్ ద ఫిల్మ్ కూడా మారకూడదు కదా సార్, మళ్ళీ ఎక్కడో వెళ్ళి వస్తున్నాము అన్నప్పుడు బోర్ కొట్టేస్తుంది. సో అవన్నీ చూసుకొని చాలా బాగానే నాకేం చెప్పారో అదైతే ఇనీషియల్లీ చెప్పినదైతే అన్ని ఉంది. వాట్ అబౌట్ యువర్ వాయిస్? సార్ మీరే డబ్బింగ్? సార్ నేనే డబ్బింగ్ చేసిన. సూపర్. అంటే మన సుకుమార్ సార్ ఫిల్మ్స్ లో నాకంటే వేరే ఫిల్మ్స్ గురించి తెలియదు, ఇప్పుడు రాజమౌళి సార్ ఫిల్మ్స్ అయినా ఇదైతే, బట్ సుకుమార్ సార్ ఫిల్మ్స్ లో సింగ్ సౌండ్ వాడతారు. ఎందుకంటే ఆ న్యాచురాలిటీ ఉంటది అనే ఒక మెయిన్ రీజన్ కోసం రికార్డింగ్ జరుగుతుంది. సో ఆ వర్డ్స్ ని ఆ మాడ్యులేషన్స్ ని మొత్తం మనం ప్రతి షాట్ లో అదే మెయింటైన్ చేయాలి, కరెక్ట్ గా తీసుకోవాలి. చిన్న చిన్న మిస్టేక్స్ అయితే అది డబ్బింగ్ చేసుకుంటాము, బట్ మోస్ట్ ఆఫ్ ఆల్ సింగ్ సౌండ్ అది ఉంటది. మీది సింగ్ సౌండ్ తో అయిపోయింది. సింగ్ సౌండ్ చిన్న చిన్న కరెక్షన్ సార్, అంటే ఏదో ఒక సౌండ్ వచ్చేస్తుంది, సో డిస్టర్బెన్స్ అయిపోతుంది, చిన్న కరెక్షన్ చేయాలి. అండ్ కొన్ని వర్డ్స్ ఏదో మిస్టేక్ అయిపోతుంది, అలాంటి చిన్న చిన్న వర్డ్స్ ని కరెక్షన్ చేసిన డబ్బింగ్ లో. బట్ అదర్వైజ్ మోస్ట్ ఆఫ్ ఆల్ సింగ్ సౌండ్ నుంచే వాడారు సార్. ఎందుకనో అంటే నేను చూసినప్పుడు మీది కాదు కానీ ఈవెన్ అల్లు అర్జున్ క్యారెక్టర్ కి ఇనిషియల్ గా తను ఫస్ట్ పాన్ నవ్వులతో మాట్లాడతాడు, అసలు అర్థం కాలేదు. అసలు నిజంగా నాకు కూడా అర్థం కాలే ఏం మాట్లాడుతున్నారు ఏంటి. తర్వాత ఆ ఇబ్బంది లేదు, అది ఎందుకంటే తర్వాత చెప్పారు అది అదంతా సింక్ సౌండ్ వల్లే అది వచ్చింది. అదంతా స్పాట్ లోనే రికార్డ్ చేయటం అనేది, దానివల్ల అది డబ్బింగ్ కాదంట అది. సో అది స్పాట్ రికార్డింగ్ అని చెప్పి తర్వాత చెప్పారు అనమాట. దానివల్ల అది కొంచెం అది అండ్ థియేటర్ లో ఆ గోల ఉన్నప్పుడు కూడా వినపడదు. నేను ఆ గోల లేనప్పుడు చూసా కానీ అర్థం కాల. తర్వాత వెళ్ళినప్పుడు మళ్ళీ ఆ ఇబ్బంది కలలా. అది స్టార్టింగ్ ఒక 15 minutes టైమ్ ఓపెనింగ్ లో. సో నేను మిమ్మల్ని ఇప్పుడు మీలో 2 ఉన్నారండి. ఒకరు ఒక ఫ్యాన్ బాయ్ ఉన్నారు, ఇంకొకరు క్రిటిక్ ఉన్నారు. ఒక ఫ్యాన్ బాయ్ గా ఓవరాల్ సినిమా చూసినప్పుడు మీకు ఏమనిపించింది, ఏమని చెప్తారు ఈ మూవీ గురించి? నాకైతే చాలా నచ్చింది సార్. ఐ వాజ్ ఫ్లాబగాస్టెడ్ సినిమా చూసినప్పుడు. వావ్, ఇంత సూపర్గా తీశారు కదా అన్నట్టు నాకు చాలా చాలా హ్యాపీ ఫీల్ అయింది. ఐ వాజ్ వెరీ హ్యాపీ సినిమాలో చూసినప్పుడు. క్రిటిక్గా చెప్పాలంటే సినిమా కొంతమందికి స్లో అనిపించింది, కొంతమందికి చాలా బాగుంది అని అన్నారు. పర్సనలీ నాకైతే ఎక్కడెక్కడ ఏ హై ఇవ్వాల్సిందో అది ఇచ్చింది. సో అది కావాల్సింది, అదన్నీ మనం ఎంజాయ్ చేసినాము. అండ్ ఎక్కడ కూడా ఒక్క చోట్ల కూడా గ్రాఫిక్స్ విఎఫ్ఎక్స్ అయినా అంత బాగాలేదు అన్నట్టు అనిపించలేదు, సెట్స్ అంత బాగాలేదు అనిపించలేదు, మ్యూజిక్ కూడా పర్ఫెక్ట్ గా సింక్ అయింది. సో ఇవన్నీ లాస్ట్ మినిట్ లో చూసుకొని అన్ని రెడీ చేశారంటే హ్యాట్స్ ఆఫ్ టు సుకుమార్ సార్ అని చెప్పాలి సార్. అదే అంటే మీరు అన్నట్టు అంటే మ్యూజిక్ గురించి కూడా చెప్పారు. కొంత మ్యూజిక్ కొంతమంది
ఫస్ట్ పార్ట్తో చూసుకుంటే డిసప్పాయింట్మెంట్ గురి చేసింది అని చెప్పేసి వచ్చింది. అవును అంటే సార్, అక్కడ ఏంటంటే కొంతమంది- మీకు ఫస్ట్ పార్ట్కి సాంగ్స్ అనేవి చాలా ప్లస్ అయిపోయినాయి అవును, బిఫోర్ రిలీజ్ ఆఫ్ ద మూవీ. ఎస్ సార్, ఒక అదేంటి తన హుక్ స్టెప్ ఏదైతే ఉందో అది దాని ఎన్ని రీల్స్ వచ్చాయో తెలుసు కదా, అవును అల్లు అర్జున్ సార్, చేసిన అవును సార్, స్టెప్స్ అవును అవి. అట్లాగే శ్రీవల్లి సాంగ్, అది అవును. శ్రీవల్లి సాంగ్కే ఆయన హుక్ స్టెప్ ఎస్ అది. ఎస్ ఎస్. తర్వాత ఆమె పాడే ఒక సామి సాంగ్, సాంగ్. సామి సాంగ్ అది వెళ్ళింది. ఇంకా మీకు సమంత గారి సాంగ్ ఊ అవును అంటావా. సార్, ఊ ఈ అంటావా. ఈ 3 సాంగ్స్ అనేవి ఆ సినిమాకి చాలా బిగ్ ప్లస్ అయిపోయాయి బిఫోర్ అవును సార్. రిలీజ్. కానీ ఈ మూవీకి వచ్చేటప్పటికి ఆ రేంజ్లో సాంగ్స్ అనేవి లేవు అనేది వచ్చింది. ఈవెన్ దేవిశ్రీని పక్కన పెట్టి బ్యాక్గ్రౌండ్ స్కోర్ని వేరే మ్యూజిక్ డైరెక్టర్స్కి తామన్, శ్యామ్, చెప్పారు సార్, అజనీష్కి ఇచ్చారు అనేది న్యూస్ ఆ వచ్చాయి. న్యూస్ వచ్చింది. బట్ నాకు కూడా తెలియదు సార్, అంటే అది జరిగిందా లేదా అనేది ఇప్పటివరకు అయితే బయటికి రాలేదు. ఎవరు ఏ సీన్ చేశారా ఏంటి అనేది. డిఎస్పీ గారు అయితే వాళ్ళ బెస్ట్ ఇచ్చారు. ఇంకొకటి ఏమంటే సార్, మీరు అన్నట్టు మ్యూజిక్ వాజ్ ద బెస్ట్ ఇన్ వన్ అని అనిపిస్తుంది అని మీరు చెప్పారు. అవును. ఇక్కడ ఈ సినిమాలో ఎలివేషన్స్ అండ్ ఇది చాలా వేరే లెవెల్లో ఉంది. సో ఆటోమేటికలీ మనం ఆ సీన్లోకి వెళ్ళిపోయినప్పుడు మ్యూజిక్ అన్ని ఈక్వల్ లెవెల్లో వచ్చినప్పుడు అది అంత అనిపించట్లేదు. సో నాకైతే పర్సనల్గా ఆ సీన్కి ఏం కావాల్సిందో అది ఇచ్చారు. అండ్ దట్ ఈస్ వై ఈరోజు అంత ఎంజాయ్ చేస్తున్నారు సినిమాని, వేరే లెవెల్లో ఇది సెలబ్రేట్ చేస్తున్నారు అన్నప్పుడు ఇట్ వాజ్ ఆల్ ఇన్ ఈక్వల్ లెవెల్. సో అందుకే అందరికి నచ్చింది అన్నట్టు నాకు అనిపించింది. కొన్ని సినిమాస్లో ఏమవుతుందంటే సార్, మ్యూజిక్ చాలా బాగుంటుంది, ఈ మ్యూజిక్ యాక్చువల్లీ సినిమాని సేవ్ చేసింది అని కొంతమంది అంటారు. సో ఇక్కడ అన్ని ఈక్వల్ గా ఉంది కాబట్టి అది మేబీ ఒకటి చాలా పెద్దగా అనిపించట్లేదు, ఇంకొకటి తక్కువ అలా అనిపించట్లేదు అని నా పర్సనల్ ఒపీనియన్. అంటే క్యూములేటివ్ గా చూసినప్పుడు అన్ని వర్కౌట్ అయినాయి అన్నట్టు అనిపించింది. కానీ ఈ టైం కంటే మ్యూజిక్ కంటే కూడా సినిమాటోగ్రఫీ గురించి ఎక్కువగా చెప్పుకుంటున్నారు. అవును సార్. సో తను యాక్చువల్ గా ఇండియన్ కూడా కాదు, అవును, పోలాండ్ ఆయన, మిలోస్ లో క్యూబా బ్రోజెక్. అవును సార్. సో ఆయన అసలు అంటే నేను చాలా ఆశ్చర్యం, అసలుకి లాంగ్వేజ్ అనేది ఎక్కడ ఇబ్బంది కలగలేదు, ఆయనకి ఎలా అండర్స్టాండ్ చేసుకున్నాడు మొత్తం అంతా కూడా. యాక్చువల్లీ మన సుకుమార్ సార్ చాలా క్లియర్గా చెప్పేవారు సార్. ఆ డిఫరెన్స్ ఉండేది మేబీ పార్ట్ 1లోనే ఉండేది అనుకుంటా, ఇప్పుడు అందరికి అలవాటు అయిపోయింది, వాళ్ళ అలవాటు అయిపోయింది. ఇన్ఫ్యాక్ట్ కొన్ని ప్లేసెస్లో కొంచెం చిన్న చిన్న జోక్స్ కూడా జరిగింది అన్నట్టు అంటారు. అంటే సార్, మన సుకుమార్ సార్ వచ్చి ఈ షాట్ బాగాలేదు, ఇది కొంచెం అటు తీద్దామా ఇటు తీద్దామా అన్నట్టు చెప్పేవారంట. అప్పుడు కూబా గారు వాళ్ళ యాక్సెంట్ కొంచెం డిఫరెంట్గా ఉంటుంది సార్, లెస్ అంటారంట. వీళ్ళకి ఏంటి నేను ఇలా చెప్తుంటే సెన్స్లెస్ అంటున్నాడు అని ఫీల్ అయ్యేవారంట. అంటే వాళ్ళ యాక్సెంట్ పోలాండ్ వాళ్ళు కూడా ఇంగ్లీష్ మాట్లాడరు, పోలిష్ మాట్లాడతారు వాళ్ళు. సో ఏంటి సెన్స్లెస్ అంటున్నాడు నన్ను అని అనుకునేవారంట. తర్వాత సర్కి అర్థమైంది లెన్స్ చేంజ్ అంటున్నాడు, అది లెన్స్ చేంజ్ సెన్స్లెస్ కాదు అని. సో ఇలాంటి కొన్ని జోక్స్లు జరిగినాయని నాకు తెలిసింది. సో అప్పుడు నాకు అనిపించింది ఆ డిఫరెన్సెస్ ఇనీషియలీ స్టార్ట్ అవుతుంది, బట్ ఇలాగే ఆల్మోస్ట్ 5-6 years నుంచి ట్రావెల్ అవుతున్నారు అన్నప్పుడు ఇది వచ్చేస్తుంది సార్, అండర్స్టాండింగ్ అనేది వచ్చేస్తుంది. సో అట్లా నాకు తెలిసి బాగా ఇద్దరి మధ్య చాలా బాగా రిలేషన్షిప్ కూడా ఏర్పడిపోయి ఉంటది. ఆయన ఏమనుకుంటున్నాడు, ఆయన మైండ్ లో ఏముంది, డైరెక్టర్ మైండ్ లో, సో ఏం కోరుకుంటున్నాడు, సీన్ ఎలా రావాలి, ఆ షాట్ ఎలా పెట్టాలి. సో ఇది చూస్తే నిజంగానే ఈవెన్ పుష్పలో కూడా సినిమాటోగ్రఫీ అల్టిమేట్ అనిపించింది. ముఖ్యంగా అది ఏదైతే మాస్క్ వేసినప్పుడు ఫైట్ ఉంటుందో అక్కడ అసలు సూపర్ అనిపించింది. ఇక్కడ క్లైమాక్స్ కానీ జాతర కానీ, అట్లా ఇనిషియల్ జపాన్ సీక్వెన్స్ కానీ, జపాన్ ఫైట్ కానీ చాలా కేర్ తీసుకొని చేశారు. సో ఈ మూవీలో రష్మిక గారి ఆమె పర్ఫార్మెన్స్, వీళ్ళిద్దరి మధ్య ఆ కెమిస్ట్రీ అనేది మీకేమనిపించింది? నాకైతే నచ్చింది సార్. అంటే మెయిన్గా ఏమవుతుందంటే ప్రతి ఒక్క సినిమాలో హీరో సెంట్రిక్ అని చాలా మంది ఇది చెప్తారు, అమ్మాయికి ఏంటి ఏ రోలే లేదు, అది ఇది సాంగ్స్ కోసం జస్ట్ ఆబ్జెక్టిఫై చేసేసారు సినిమాలో. బట్ సుకుమార్ సార్ ఎంత బాగానే ఆలోచించి ఇన్ఫాక్ట్ ఆ డైలాగ్ కూడా పెట్టేశారు. మొగుడు పెళ్ళ మాట ఎట్టా ఉండదో ప్రపంచకాన్ని చూపిస్తా. సో అవన్నీ చాలా అంటే డైలాగే మొత్తం సినిమా అంతా డ్రైవ్ చేసిన స్టోరీని. అవును సార్. సో ఆ సినిమాలో ఇద్దరికి కూడా ఈక్వల్ ఇంపార్టెన్స్ ఉంది. హస్బెండ్ అండ్ వైఫ్ కి ఆ అండర్స్టాండింగ్ ఉండాలి, ఆ ఇది ఉండాలి, లవ్ ఉండాలి అనేది చాలా
కేర్ఫుల్ గా చూపించారు. అండ్ హ్యాట్స్ ఆఫ్ టు దట్ థాట్ ఆఫ్ సుకుమార్ సార్. నాకైతే ఆ విషయం చాలా నచ్చింది. అదే వాళ్ళిద్దరి మధ్య రొమాంటిక్ సీన్స్ అది యూజువల్ గా అందరూ ఉంటది సార్. మనం ఏమంటే వెరీ కల్చర్డ్ అది ఇది అనుకొని మనం దాని గురించి బయట మాట్లాడుకోవడం ఉండదు. ఫ్రెండ్స్ తో మాట్లాడుకుంటాం అలా ఉంటది. బట్ ఇక్కడ రియల్ గా ఎలా ఉంటది ఒక ఇంట్లో, వాళ్ళు అంత కొత్తగా మ్యారేజ్ అయినప్పుడు ఆ రొమాన్స్ ఉంటది, ఆ ఫన్ ఉంటది. సో అవన్నీ చాలా స్వీట్ గా కామికల్ వేలో రొమాంటిక్ గా చూపించారు. సుకుమార్ గారిని అక్కడ బాగా మీకు అది చూసినప్పుడు ఏమనిపించింది మీకు? నాకైతే అదే ఓకే, అంటే ఇంకా ఏదేదో వల్గారిటీలో ఏదేదో చూపిస్తారు, బట్ ఇక్కడ ఇంత స్వీట్ గా వేలో చూపిస్తారు. ఒకటి అక్కడ మనం ఒకటి రికగ్నైజ్ చేయొచ్చు, మామూలు మొత్తం వరల్డ్ అక్కడ స్మగ్లింగ్ వరల్డ్ అంతా రూల్ చేసే పుష్పరాజు ఇంట్లోకి వచ్చేటప్పటికి ఆయన కూడా ఆమె రూల్ చేస్తారు. ఫీలింగ్స్ వస్తున్నాయి చెప్పేసి లాక్కొని పోవటం. పుష్ప ద రూల్ యాక్చువల్లీ, బట్ ఇంటికి వస్తే వైఫ్ అన్నట్టు చేయటం అనేది అది చాలా మందికి అది నైస్ అనిపిస్తా ఉంది. తీసుకునే వాళ్ళకైతే పాజిటివ్ తీసుకునే వాళ్ళు అయితే కరెక్ట్ గా. ఎప్పుడు మొగడే పెద్దోడు అని చూపిస్తుంటే ఇంట్లో కూడా ఆడే పెద్దోడు, బయట కూడా ఆడే పెద్దోడు అంటే ఆ కెమిస్ట్రీ ఉండదు సార్. ఇద్దరు ఈక్వల్ గా ఉన్నారు. అందరూ అంటారు, మా ఊర్లో అయితే అదొక లైనే ఉంది సార్, అంటే బయట అయితే పులి, ఇంటికి వస్తే పిల్లి. సో అది యూనివర్సల్, అది యూనివర్సల్. తెలుగులో కూడా ఉంది, బయట పులి ఇంట్లో పిల్లి అని. సో అదే సినిమాలో కూడా సింపుల్ గా చూపించారు. నేను ఇప్పుడు నేను తిడతా, ఏమనుకోవద్దు, వాళ్ళ ముందు కొంచెం ఆ బిల్డప్ తీసుకోవాలి అన్నట్టు. సో అవన్నీ రియల్ గా జరుగుతుంది. అమ్మాయి కూడా అది అండర్స్టాండ్ చేసుకుని ఓకే ఏదో ఒకటి చెయ్యి అన్నట్టు చెప్తుంది. సో అంటే ఇంట్లో ఉన్నప్పుడు మాత్రం తను అలా చేస్తది, బయటకు వస్తే మాత్రం తనకి ఎంత వాల్యూ ఇవ్వాలో అంత వాల్యూ ఇస్తుంది. సో తను ఇంకా తనకి పుష్పరాజ్ తప్ప ఇంకెవరు లేరు తనకి అన్నట్లు ఆమె బిహేవ్ చేయటం, అది పర్ఫెక్ట్ వైఫ్ అన్నట్టు. ఇక్కడ పుష్ప కూడా పర్ఫెక్ట్ హస్బెండ్ అన్నాడు. సో ఇవి చూసినప్పుడు మీ ఇంట్లో సంగతులు కూడా గుర్తుకొచ్చినాయి. ఉంటది కదా సార్, అందరి ఇంట్లో ఒకటి ఉంటది ఏదో ఒకటి. ఓకే ఎంత కేర్ఫుల్ గా హ్యాండిల్ చేయాలి, అరే ఇది కూడా మన ఇంట్లో కూడా జరుగుతుంది, అందరూ చూసి ఓ ఇది అంటారు అన్నట్టు అందరి ఫీలింగ్ అదే ఉంటది అని నాకు అనిపించింది. అంటే ఇన్ఫాక్ట్ యంగ్ కప్పులు గనక చూస్తే గనక కలిసి చూడాలి సినిమాని, చూసినప్పుడు వాళ్ళు కూడా దాన్ని ఆ రొమాన్స్ ఫీల్ అవుతారు. ఎగ్జాక్ట్లీ అది ఉండాలి సార్. ఎందుకంటే యూజువల్ గా ఈగో వల్ల నేనే పెద్దోడు అది ఇది అని చెప్పి చాలా డిఫరెన్సెస్ వస్తాయి. ఇలా ఉన్నప్పుడు ఓకే కొంచెం కాంప్రమైజ్ చేసుకుని అడ్జస్ట్ చేసుకొని ఇద్దరు కలిసి ఒక పాయింట్ లో నువ్వు పెద్దగా కనపడతావు, ఒక పాయింట్ లో నేను పెద్దగా కనపడతా అని అండర్స్టాండింగ్ ఉంటే లైఫ్ ఎంత ఈజీగా వెళ్ళిపోతుందని ఒక చిన్న సీన్ లో చూపించారు. చాలా బాగుంది. అందరూ ఒక అరగంట తర్వాత వస్తారు అలా ఉంటుంది సార్. నైస్. షర్ట్ నలగకూడదు మళ్ళీ అని కూడా చెబుతారు కదా, షర్ట్ నలిగొడతాను, షర్ట్ నలగకుండా. సో ఆ థాట్ చాలా బాగుంది. అంటే మేనేజ్ చేయటం అన్నట్టు, బయటకు వచ్చినప్పుడు ఏం జరగలేదు, వీళ్ళు వేరే ఇంకేదో మాట్లాడుకుంటారు వెళ్ళారు లోపలికి. అందరికీ తెలిసి ఉంటది, బయట కూడా మనకు కూడా తెలుసు, వాళ్ళకి తెలుసు అని. బట్ ఊరికే అందరూ యాక్టింగ్ చేస్తారు. అది అలాంటి చిన్న చిన్న నువాన్సెస్ చాలా బాగా అనిపిస్తున్నాయి సినిమాలో. సో మీ ప్రెడిక్షన్ ప్రకారం ఇది ఏ రేంజ్కి వెళ్తుందని మీరు ఎక్స్పెక్ట్? అంటే ఈ ఇనిషియల్గా ఏంటంటే ఇది 2000 crores గ్రాస్ కలెక్ట్ చేసే కెపాసిటీ ఉన్న ఫిల్మ్ అని ఉంది. బట్ ఏదైతే ఇప్పుడు ఈ టికెట్ ప్రైస్ల హైక్ ఏదైతే ఉందో తెలుగు స్టేట్స్లో, ఇది కొంచెం డ్రాబ్యాక్ అయింది అని చెప్పి వినపడుతుంది ఇప్పుడు. కానీ బట్ వేరే ఏమైనప్పటికీ కూడా మళ్ళీ ఈరోజు రేపు మళ్ళీ మీకు బుకింగ్స్, ఆన్లైన్ బుకింగ్స్ పెరిగినాయి మీకు. అవును సార్, పర్సంటేజ్ పెరిగింది నిన్నటితో పోలిస్తే. సెకండ్ నిన్న వర్కింగ్ డే కావటం, ఫస్ట్ డే అంటే ఆబ్వియస్లీ ఫ్యాన్స్ అనేవాళ్ళు వచ్చేస్తారు కాబట్టి అది వర్కింగ్ డేనా హాలిడేనా నాని హాలిడేనా ఏం ఆటోమేటికలీ హాలిడే, అదే హాలిడేనే అవుతుంది. బట్ సెకండ్ డే వచ్చేటప్పటికి వర్కింగ్ డే అయ్యేటప్పటికి అది తగ్గింది అంటున్నారు. పైగా టికెట్ ప్రైస్లు కూడా ఎఫెక్ట్ అయ్యాయి అంటున్నారు. సో ఎనీవే ఆ టికెట్ ప్రైసులతోటే ఈరోజు రేపు కూడా బుకింగ్స్ బాగానే ఉంటున్నాయి, అడ్వాన్స్ బుకింగ్స్ అనేది వస్తుంది. సో మీకు నమ్మకం ఉందా 2000 crores అనేది? ఎస్ సార్, అదైతే ఖచ్చితంగా కొడుతుంది అని మనం అప్పుడే అనుకున్నాము, సినిమా వచ్చే ముందే అనుకున్నాము. అండ్ అలాగే ఉంది సార్, ఇప్పుడు ట్రెండ్ చూస్తుంటే కూడా అలాగే కనపడుతుంది. ఇన్ఫాక్ట్ సౌత్ ఇండియా అండ్ నార్త్ ఇండియాలో ఎక్కువ యాక్సెప్ట్ చేస్తున్నారు అనేది ఒక మంచి విషయం. త్రూ అవుట్ ఇండియా చాలా బాగానే రిసీవ్ చేసుకున్నారు సినిమా అనేది ఒక మంచి విషయం. మీరు
మీరు అన్నట్టు వీక్ డే కాబట్టి కొంచెం వర్కింగ్ ఇదని ఉంటుంది, సో చాలామంది వెళ్ళలేదు అనుకుంటా. బట్ థర్స్డే ఏమి వాళ్ళు చూసారో అవన్నీ ఫ్రైడే డిస్కస్ చేసుకుంటారు ఆఫీస్కి వచ్చిన తర్వాత, ఇలా చూసిన చాలా బాగుంది అది ఇది అని. సాటర్డే సండే ఆటోమేటికలీ ఆ బుకింగ్స్ అన్ని వస్తున్నాయి. సో హోప్ఫుల్లీ తొందరగానే 2000 crores మార్క్ రీచ్ అయిపోతుంది. 2 days చూసుకుంటే మోర్ దాన్ 400 అనేది వచ్చేసింది. అవును అవును సో అదైతే పొటెన్షియాలిటీ అయితే ఉంది అని అండ్ చెప్పేసి ఇయర్ ఎండ్ కూడా కాబట్టి అవును. ఆ కొంచెం రిలాక్స్ గా ఉంటారు అందరూ, సినిమా చూడాలి ఎంజాయ్ చేయాలి అని ఒక థాట్ లో కూడా ఉంటారు. అవును. సో దానివల్ల అవుతుంది అనేది నా ప్రెడిక్షన్. ఎందుకంటే పైగా మనకి ఈ మంత్ లో ఇక వేరే బిగ్ మూవీ లేదు, ఇదే అవును. లాస్ట్ బిగ్ అవును. మూవీ ఎస్ ఇయర్ కి సంబంధించి. ఆ రకంగా చూసుకున్నప్పుడు ఇది ఆ పొటెన్షియల్ అయితే ఉంది. పొటెన్షియల్ అయితే ఖచ్చితంగా. సో ఈ పుష్ప 2 కాకుండా అంటే మీరు చూస్తే ఒక కేజీఎఫ్, ఒక దేవర, ఇప్పుడు పుష్ప 2. ఎస్ సార్. సో నెక్స్ట్ బిగ్ థింగ్ ఏది అంటారు? నెక్స్ట్ ఇప్పుడు ప్రభాస్ సార్ అండ్ అను రాఘోపుడి సార్ ది ప్రాజెక్ట్ లో ఫౌజీ అనే వర్కింగ్ టైటిల్. అవును. సో దాంట్లో ఇప్పుడు స్టార్ట్ అవుతుంది సార్. లుక్ టెస్ట్ అని జరిగింది. ఓకే ఇంకా మేబీ 1 week లో షూటింగ్ స్టార్ట్ అవుతుంది. ఓకే అండ్ సైన్ చేసేసారు. ఎస్, ఒక పాజిటివ్ క్యారెక్టర్ ప్లే చేస్తున్నా. ఇప్పుడు మాటలైతే జరిగినాయి. ఓకే సో ఎవ్రీబడి ఆర్ హ్యాపీ విత్ ద లుక్ టెస్ట్. చూసుకొని ఇంకా మేబీ నెక్స్ట్ వీక్ లో షూటింగ్ సో వెళ్తాం. ఇప్పుడు వాళ్ళకి ఇంకా మీకు మీరు యాడ్ అవ్వటం అనేది వాళ్ళకి ఇంకా ప్లస్ అవుతుంది, ఎందుకంటే ఆఫ్టర్ పుష్ప 2 అనేది మీకు ఇంకా ఒక మంచి ఇది సార్. అండ్ ఆల్ థ్యాంక్స్ టు రవి సార్. అక్కడ సినిమా పుష్ప సినిమా చూసిన తర్వాత సార్ చెప్పారు చాలా బాగానే చేశారు, ఒకసారి హను సార్ ని కలవండి అని అన్నారు. ఓకే నేను జనరల్ గా వెళ్ళి హను సార్ ని కలిసిన రవిశంకర్ గారు మీరు అంటుంది మన ప్రొడ్యూసర్ రవి సార్. అదే మైత్రి అవును మైత్రి రవి సార్. సో వెళ్ళి కలిసినప్పుడు కొంచెం షోరీల్స్ అని చూపించిన అక్కడ, అది హను సార్ చాలా నచ్చింది. ఓకే నాకు ఈ క్యారెక్టర్ పుల్ ఆఫ్ చేయగలరు అని నాకు అనిపిస్తుంది, లుక్ టెస్ట్ చేద్దాము, దెన్ విల్ కమ్ టు డెసిషన్ అని అన్నారు. లుక్ టెస్ట్ అని జరిగింది, చాలా బాగానే కనపడింది. ఇప్పుడు చూసుకొని మేబీ నెక్స్ట్ వీక్ లో ఫైనలైజ్ అవుతుంది సార్. కంప్లీట్ ఒక క్లారిటీ దొరుకుతుంది షూట్ వెళ్ళిన తర్వాత. ఓకే అంటే ఇదైతే అయిపోయింది కదా, సైన్ చేయడం అగ్రిమెంట్ అయితే అయిపోయింది కదా. సో అంటే మైత్రి మూవీలోనే మళ్ళీ వెంటనే ఇంకొక ఆల్ థ్యాంక్స్ టు మైత్రి మూవీస్. సో ఈ చెక్ కూడా పెంచారా మీకు? అది ఇంకా డిస్కషన్ రాలేదు సార్. యాక్చువల్లీ వెయిట్ చేస్తున్నాము, అంటే ఆ టైం రాలేదు, బిజీ ఉన్నారు పుష్పలో అన్నప్పుడు మాట్లాడడానికి అవ్వలేదు అని మేనేజర్ గారు అన్నారు. సో హోప్ఫుల్లీ వాళ్ళే హ్యాండిల్ చేసుకుంటారు. నేనైతే మళ్ళీ మైత్రి మూవీస్ లో చేస్తున్నా అని నాకైతే హ్యాపీనెస్ అయితే. నేను అనుకోవడం ఖచ్చితంగా వాళ్ళు పుష్ప 2కి దానికి ఖచ్చితంగా వేరియేషన్ అయితే ఉంటుంది అనుకుంటా, హైక్ ఇస్తారు అనుకుంటాను. సో మీరు దీనికి పడిన ఏదైతే హార్డ్ వర్క్ ఉందో ఆ హార్డ్ వర్క్ తగ్గట్టుగా మీ రెమ్యూనరేషన్ అనేది? ఎస్ సార్, ఎప్పుడైనా అంటే బేసికలీ రెమ్యూనరేషన్ అనేది వాళ్ళు మన మార్కెట్ ఏముంది అని చూసుకునే పెడతారు సార్. దట్ ఈస్ ద మెయిన్ థింగ్. ఇప్పుడు ఫస్ట్ సినిమాకి నేను 1000 రూపీస్ తీసుకున్నా కూడా నా హార్డ్ వర్క్ అంత పెట్టినప్పుడే నెక్స్ట్ సినిమాకి 1000 నుంచి ఒక 10,000 అవుతుంది, 10,000 నుంచి రేపు ఇంకొక 1 lakh అవుతుంది, అది అలాగే 1 crore. బట్ ఆ హార్డ్ వర్క్ అనేది అలాగే ట్రావెల్ చేయాలి సార్. ఓకే డబ్బులు వచ్చేసింది, ఓకే ఊరికే ఎలాగో ఒకటి చేద్దాం అంటే అది అవ్వదు. సో ఈ రోజుకి పుష్పకి ఏం ఇవ్వాల్సిందో అది బాగానే ఇచ్చారు. సో ఐ వాజ్ వెరీ హ్యాపీ విత్ వాట్ ఎవర్ పేమెంట్ మైత్రి మూవీస్ వాళ్ళు చేశారు నాకు. అండ్ నేనైతే అది ఇవ్వకుండా తక్కువ ఇచ్చి ఉంటే కూడా నా హార్డ్ వర్క్ అయితే అంతే పెట్టేవాడిని. తక్కువ ఇచ్చారు అని తక్కువ చేద్దాం అలా నేనైతే ఏదో ఒకటి ఉండాలి. అంటే మనం చెప్తుంటారు కదా, అయితే జాబ్ సాటిస్ఫాక్షన్ ఉండాలి లేదా జాబ్ సాటిస్ఫాక్షన్ అని. సో మీకు 2 దొరికినాయి? ఎస్ సార్, నాకైతే ఐ వాజ్ సాటిస్ఫైడ్. పెద్ద డబ్బులు అనేది నా థాట్ లో రాలేదు, ఒక మంచి ఆపర్చునిటీ దొరుకుతుంది. ఆల్ ఓవర్ ఇండియా యాంటిసిపేటెడ్, ద మోస్ట్ యాంటిసిపేటెడ్ సినిమా. సో చూసినప్పుడు ఆటోమేటికలీ ఆడియన్స్ గుర్తుపడతారు, ఆ క్యారెక్టర్ ని ఎంజాయ్ చేసుకుంటారు, ఓన్ చేసుకుంటారు అని అర్థమైంది. సో ఐ వాజ్ లైక్ ఎస్ ఐ విల్ గో అహెడ్ ఫర్ ఇట్. వాళ్ళు ఏమి ఇచ్చారో అదైతే నాకైతే కంప్లీట్ సాటిస్ఫాక్షన్ అయితే ఆ టైంకి జరిగింది. అంటే అదే మీరు చూసుకుంటారు, చెక్ చేసుకుంటారు కదా, లాస్ట్ టైం ఏమి ఇచ్చాము తారకకి, ఓకే ఇప్పుడు ఇది అదే వాళ్ళే చేసేస్తారు. సో నేను అడగాలి అనే ఒక ఇది కూడా ఉండదు. నేను ఇప్పుడు మీకు ఎంత రెమ్యూనరేషన్ అనేది నేను అడగను, అది కరెక్ట్ కాదు. కానీ మీ వెరీ ఫస్ట్ రెమ్యూనరేషన్ అంటే ఎంత తీసుకున్నారు మీరు?
సో టు బి వెరీ ఫ్రాంక్ ఫస్ట్ సినిమా ఫ్రీగానే చేశాను నేను కన్నడలో చేసినప్పుడు. Okay. పెట్రోల్ కన్వెన్స్ అని 200 రూపీస్ ఇచ్చేవారు సార్ అప్పుడు ఒక 2015లో. ఆ, అలా స్టార్ట్ పెట్రోల్ allowance లాగా ఇచ్చారా? అలవెన్స్ అని 200 రూపీస్ ఇచ్చేవారు. అప్పుడు బైక్ తీసుకొని నేను వెళ్ళేవాడిని Okay. షూటింగ్ కి, ఆ. 100cc బైక్. సో 200 రూపీస్ అవుతుంది చాలు మీకు అంత దూరం. అంటే కారు ఉన్నా కూడా బైక్ మీద వెళ్ళేవాళ్ళు? కార్ లేదు సార్, కారు లేదు. లేదు. సో బైక్ లోనే వెళ్ళేవాడిని నేను. ఓకే. ఆ తర్వాత స్లోగా ఆ సినిమా తర్వాత నెక్స్ట్ ఇంకా కొంచెం పెంచారు, పర్ఫార్మెన్స్ చూసారు, ఓకే బానే చేస్తున్నాడు సినిమా. పెట్రోల్ అలవెన్స్ పక్కన పెడితే మీ లేదు సార్, అంతే అదే దట్ వాస్ ద పేమెంట్ నాకు దొరికేది. ఫస్ట్ పేమెంట్ ఏ మూవీకి తీసుకున్నారు? అజరామర అనే ఒక సినిమాకే నేను తీసుకున్నాను. అజరామర ఇనిషియల్లీ అది చేయలేదు, తర్వాత అజరామర్లో మీది హీరో రోల్ కదా, హీరోగా చేశాను. సో ఆ తర్వాత వాళ్ళే చూసారు చాలా ఇబ్బంది పడుతున్నాడు వీడు అని చెప్పి అప్పుడు పర్ డే 1000 రూపీస్ అని ఫిక్స్ చేసి స్టార్ట్ చేశారు సార్. సో పర్ డే 1000 రూపీస్ అది మీ ఫస్ట్ కన్వెన్స్ అవన్నీ కలిసి ఇచ్చిన పేమెంట్ అది. ఇంక్లూడింగ్ కన్వెన్స్. అవును, ఫస్ట్ 200 లో జస్ట్ కన్వెన్స్ అని స్టార్ట్ చేశారు. అదే చాలా ఇబ్బంది పడుతున్నాడు ఈ లైఫ్ లో, ఆల్మోస్ట్ 1.5-2 years మనం తీసుకుంటున్నాము అని చెప్పి అప్పుడు 1000 రూపీస్ కి పర్ డే అని ఇది ఫిక్స్ చేశారు సార్. అప్పటి నుంచి ఇది ఇప్పుడు చూసుకుంటే 2015 నుంచి బిగిన్ చేశారు. అవును, ఆల్మోస్ట్ 10 years అవుతా ఉంది. ఎస్ సో ఇప్పుడు చూసుకుంటే మామూలుగా ఇయర్లీ హైక్ అని చూసుకుంటే ఎస్ ఇది మీకు బెటర్ గా ఇప్పుడు ఓకే ఖచ్చితంగా కంఫర్టబుల్ ఏదైతే వచ్చిందో ఐఎమ్ హ్యాపీ. అంటే నంబర్ ఆఫ్ ప్రాజెక్ట్స్ కూడా ఒకేసారి జరిగినప్పుడు కొంచెం హ్యాపీగా ఉంటాం సార్. ఒకే ప్రాజెక్ట్ లో ఉండిపోయామన్నప్పుడు కొంచెం ఇబ్బందిగా అనిపిస్తుంది. ఆ టైంలోనే దేవరా చేస్తున్నా, పుష్ప చేస్తున్నా, ఇంకో వెబ్ సిరీస్ అండ్ అనకాపల్లి వికటకవి అనే వెబ్ సిరీస్ చేసిన, అనకాపల్లి అనే ఒక సినిమా కూడా చేస్తున్నా. సో ఇవన్నీ మేనేజ్ అయినప్పుడు ఈ ఫైనాన్షియల్ ఇయర్ 24-25 గేమ్ వచ్చిందో ఐ వాజ్ హ్యాపీ విత్ వాట్ ఎవర్ రిసీవ్డ్. అవును సార్. సో ఇప్పుడు అంటే ఫస్ట్ టైం ప్రభాస్ గారితో చేయబోతున్నారు అయితే. ఎస్, జూనియర్ ఎన్టీఆర్తో అయిపోయింది తెలుగులో, అల్లు అర్జున్తో అయిపోయింది, ఇప్పుడు ప్రభాస్ గారితో. సో ఈగర్గా వెయిట్ చేస్తున్నారా? ఇంకా 1 week లో అంటున్నారు కదా స్టార్ట్ అవుతుంది. అవును అవును, చాలా ఈగర్గా వెయిట్ చేస్తున్నా సార్. ఎందుకంటే ప్రభాస్ సార్ గురించి చాలా విన్నా మంచి మాటలు. అంటే డార్లింగ్ అంటారు, ఈజ్ అ డార్లింగ్ అని చాలా మంది అంటే నెగటివ్ పాయింట్స్ ఏముంటాయి అంటే మనం భూతద్దం అంటాం కదా, దాన్ని పెట్టుకొని వెతకాలి. ఆ టైప్ ఆఫ్ పర్సనాలిటీ అతను. అవును. సో పర్సనాలిటీ అంత బాగున్నప్పుడు మనకి చాలా కంఫర్టబుల్ అయిపోతుంది సార్. సినిమా వాళ్ళతో చేస్తున్నప్పుడు అంత పాజిటివ్ అప్రోచ్, పాజిటివ్ పర్సన్ అన్నప్పుడు చాలా కంఫర్టబుల్ గా మమ్మల్ని ఫీల్ చేపిస్తారు అని నాకు ఒక క్లారిటీ అయితే దొరికింది. వాళ్ళనైతే ఒకేసారి నేను మీట్ చేసిన, అది కూడా మాట్లాడలేదు, జస్ట్ హలో సార్ ఇలా KGF లో చేసిన, అంటే KGF అండ్ సలార్ పార్టీ జరుగుతుంది ఆ రోజు. సో చేసిన అన్నప్పుడు ఓ అవునా సరే అన్నారు. అంటే సర్కైనా ఎక్కువ వాళ్ళ పక్కలో ఉండే వాళ్ళు ఓ ఇలా రాకూడదు అది ఇది అని ఇది ఇస్తారు. హోప్ఫుల్లీ ఇప్పుడు అది ఉండదేమో, డైరెక్ట్ గా వెళ్ళి ప్రభాస్ సార్తోనే మాట్లాడవచ్చు, కలవచ్చు అని నేను కూడా ఎదురు చూస్తాను. సో మిమ్మల్ని ఆయన డార్లింగ్ అంటారు, మిమ్మల్ని కూడా తన డార్లింగ్ అని పిలవమంటారు. అవునా, నాకు అది తెలీదు. బట్ ఎనీవే నేనైతే ఎప్పుడు కూడా వాళ్ళని డార్లింగ్ అని పిలువను. హీస్ అటైన్ దట్ లెజెండరీ స్టేటస్. సో ఆ సర్ అనే ఒక రెస్పెక్ట్ వాళ్ళకి ఇవ్వాలి. ఎందుకంటే బెస్ట్ ఆయన వెరీ ఫస్ట్ పాన్ ఇండియా సూపర్ స్టార్. అవును సార్. సో అది అనేది ఆ ట్యాగ్ ఆయనకే. తర్వాత ఎంతమంది వచ్చినా కానీ ఫస్ట్ ఆ ట్యాగ్ పెట్టింది ఆయనకే పెట్టారు. మనకి నార్త్లో ఎంతమంది స్టార్స్ ఉన్నా, ఈవెన్ రజనీకాంత్ గారు, కమల్ హాసన్ ఇట్లాంటి వాళ్ళు హిందీలో చేసినప్పటికీ కూడా వాళ్ళు టైంకి సార్ మీరు అన్నట్టు ఆ టైంలో రజనీకాంత్ గారు పాన్ ఇండియన్ స్టార్, వరల్డ్ వైడ్ స్టార్ అని ఒక ఇది వచ్చింది, కరెక్ట్. బట్ ఆ టైం తర్వాత ఇంకొకరు కొత్త వాళ్ళు వస్తారు. ప్రతిరోజు ఒక ఇదైన పుట్టిందంటే సూర్యోదయ అవుతుంది, తర్వాత ఇంకో నెక్స్ట్ రోజు మళ్ళీ జరుగుతుంది. అంటే మన సినిమా ఫీల్డ్ కి సంబంధించి ఎవ్రీ ఫ్రైడే ఒక సూపర్ స్టార్. అలా అవును. సో ఆ టైంలో వాళ్ళు పెద్ద సూపర్ స్టార్. ఈ రోజు ప్రభాస్ గారు ఆ లెవెల్లో ఉన్నారు, చాలా హ్యాపీ ఫీల్ అవుతుంది సార్. దీని తర్వాత ఇంకేమైనా ఉండే తెలుగులో ఏమన్నా? ప్రస్తుతానికైతే ఇంకా మాటలో ఉంది సార్, ఇంకా కన్ఫర్మ్ ఏది కాలేదు. తొందరగా కన్ఫర్మ్ అయిందంటే ఖచ్చితంగా మీకు మీ మదర్ టంగ్ లో కానీ అలాగే తమిళ్ ఇట్లా వెయిట్ చేస్తున్నా సార్. ఇప్పుడు పుష్ప వచ్చిన తర్వాత హోప్ఫుల్లీ పర్ఫార్మెన్స్ చూసిన తర్వాత వాళ్ళకు కూడా నచ్చి వాళ్ళు కూడా పిలుస్తారు మంచి మంచి క్యారెక్టర్స్ కోసం అని నేను ఎదురు చూస్తున్నా. చాలా మంది
కన్నడ డైరెక్టర్స్ కూడా ఫోన్ చేసి మాట్లాడారు. నాకు అది చాలా హ్యాపీ అనిపించింది సార్. అదే. ఇది జస్ట్ పేపర్లో చదివేవాడిని, లేదంటే ఎక్కడో ఎవరైనా చెప్తే వినేవాడిని. ఈరోజు నాకే జరిగింది అన్నప్పుడు చాలా ఒక హ్యాపీ అంతే కదా. మూమెంట్ ఫీల్ అవుతుంది. అంటే ఇదివరకు మీరు హీరోగా కూడా చేశారు అవును సార్. కన్నడంలో. సో ఇప్పుడు మరి ఏంటి పరిస్థితి ఏంటి? మిమ్మల్ని విలన్ రోల్స్లో చూడాలని కోరుకునే వాళ్ళు కూడా ఎక్కువ అవుతారు. ఇలా ఒకసారి చూసిన తర్వాత అవును సార్, అవును సార్. బ్యాక్ టు బ్యాక్ దేవరా, ఇప్పుడు ఇది పుష్ప 2లో Yes. నెగిటివ్ రోల్స్లో అవును. ఇది అయితే అల్టిమేట్ అన్నట్టే ఉంది ఈ రోల్ అయితే. అంటే Yes. ఇంకా దీనికంటే అవును, బెటర్ అవచ్చు. అవును, అవును. ఎందుకంటే మీకు ఫహద్ ఫాజిల్ పర్ఫార్మెన్స్, Yes. సో అది కూడా ఈ సినిమాకి ఒక బ్యాక్ బోన్ లాంటిదే కదా. అవును సార్, ప్లస్ అయింది. అదే. సో మేబీ రేపొద్దున అలాంటి రోల్ కనుక వస్తే ఖచ్చితంగా సార్. అంటే మీరు అన్నట్టు మన ఫహద్ ఫాజిల్ గారు, విజయ్ సేతుపతి గారు, అవును వీళ్ళని చూసుకొని నేను నా కెరియర్ ఇలా ప్లాన్ చేసుకోవాలి అని నేను ఆ అనుకున్నాను. వర్సటాలిటీ, ఎస్ సార్, ఆ ఒక పక్క వర్సటాలిటీ హీరో చేస్తారు, ఒక పక్క Yes. విలన్ చేస్తారు, ఒక పక్క క్యారెక్టర్స్ కూడా చేస్తారు. చేస్తారు. సో అంత మంచిగా వాళ్ళు క్యారెక్టరైజేషన్స్ ని అర్థం చేసుకొని ఈ సినిమాలో ఇలా చేస్తే బాగుంటది అని ఆలోచిస్తారు కదా. ఆ ఆలోచనలో నేను వెళ్తున్నా. ఓకే. సో హోప్ఫుల్లీ ఫ్యూచర్లో పాజిటివ్ క్యారెక్టర్స్ దొరికిందంటే ఖచ్చితంగా చేస్తా. అండ్ లీడ్గా చేయాలని నేను కూడా అనుకుంటున్నా, ఎదురు చూస్తున్నా. కథలు కూడా నా ఫ్రెండ్స్తో కలిసి రాసుకున్నా. సో హోప్ఫుల్లీ వెరీ సూన్ ఒక రొమాంటిక్ కామెడీ జానర్లో కూడా ట్రై చేయాలని ఎదురు చూస్తున్నా. ఈ పుష్పలో ఎంత భయంకరంగా చూసారో అది కాకుండా మన ఇంటి పక్క ఉండేవాడు అన్నట్టు కూడా ఫీల్ అవ్వాలి అని ఒక బాయ్ నెక్స్ట్ డోర్ Yes, boy next door కూడా look లో అనిపించుకోవాలి. ఉండాలి అని. కానీ ఆలోచించుకున్నా. అనకాపల్లి ఒకటి వస్తుంది అనుకుంటా కదా మీరు. అది ఇంకా జరుగుతుంది సార్, షూట్ జరుగుతుంది. అది కూడా కొంచెం గ్యాంగ్స్టర్ డ్రామా అన్నట్టే ఉంది. ఓకే. సో ఒక కల్ట్ సినిమా కాబట్టి గ్యాంగ్స్టర్ లాగా ఉన్నా. ఓకే. కొంచెం పాజిటివ్. ఇప్పుడు వికట కవిలో రీసెంట్ గా ఒక పాజిటివ్ క్యారెక్టర్ ప్లే చేసింది. ఓకే. నెక్స్ట్ ఫౌజీలో కూడా ఒక పాజిటివ్ క్యారెక్టర్ ప్లే చేయబోతున్నా. చేయబోతున్నారు. సో అంటే ఇది ప్రభాస్ తోటి ట్రావెల్ అయ్యే అనుకోవచ్చా? ఎస్ ఆయన ఫ్రెండ్ లానా అట్లా? వాళ్ళతోనే ట్రావెల్ అవుతుంది అన్నట్టు అన్నారు. నాకు ఇంకా Okay. కంప్లీట్ ఇది నాకు కూడా దొరకలేదు. ఓకే. సో ఇంత బేసిక్ ఒక ఐడియా అయితే ఇచ్చారు ఇలా ఉంటది అని. సో అదొకటి జరుగుతుంది. సో పాజిటివ్ క్యారెక్టర్స్ కూడా వస్తున్నాయి. హీజ్ ఆల్సో ఎదురు చూస్తాం. హను కూడా వన్ ఆఫ్ ది ఫైనెస్ట్ డైరెక్టర్. ఎగ్జాక్ట్లీ సార్. అవును, అవును. చాలా నేను కూడా సార్ సినిమాస్ చూసిన, రీసెంట్లీ వచ్చిన సీతారామం చూసిన. సో అవన్నీ చూసినప్పుడు ఈజ్ వెరీ సెన్సిబుల్. చాలా బాగానే ఇది చేస్తారు అని నేను కూడా. ఇప్పుడు ప్రభాస్ సార్తో చేస్తున్నారంటే కంటెంట్ అండ్ ఆ పీక్స్ ఆఫ్ ఎలివేషన్ రెండు కలిసి ఎలా చూపిస్తారో అనేది నేను కూడా ఎదురు చూస్తాను. వెయిట్ చేస్తాను. Yes. సో ఆయన కాస్టింగ్ కూడా అలాగే చేసుకుంటారు. ఎస్, ఆ హీరోయిన్ క్యాస్ట్ చేయటమే తెలిసిపోతుంది కదా అసలు. అవును, అంటే ఆ క్యారెక్టర్కి ఆయనకి ఎవరు కావాలి ఏంటి ఎస్, సెర్చ్ చేసి చివరికి అమ్మాయి పేరు ఇమానా ఏదో, అవును, అవును సార్. అట్లా. ఇమామ్ అనుకుంటా ఆ, సార్. ఆ అవును. అమ్మాయిని పిక్ చేసుకోవటం. Yes. అది సో అందరు కూడా షాక్ అయిపోయారు. ఎవరు అసలు ఈ అమ్మాయి అనేది ఎవరికి తెలియదు కదా అసలు. ఎగ్జాక్ట్లీ అప్పటి సార్. వరకు కూడా. అందరూ అంటే వేరేలాగా ఆలోచిస్తారు. ఆ. ఆ డిమాండ్ ఉండే వాళ్ళని పెడదాము అది ఇది అన్నట్టు. హీరో కూడా ఒప్పుకోవాలి కదా. చిన్న అవును. హీరో కాదు, పెద్ద బిగ్గెస్ట్ పెద్ద స్టార్. బిగ్గెస్ట్ స్టార్. సో హను సార్ అది అన్ని ఆలోచించి ఒక జస్టిఫికేషన్ ఇచ్చి ఆ క్యారెక్టర్కి కావాల్సినది ఏముందో అమ్మాయిలో చూశారు కాబట్టి ఆ అమ్మాయిని ఓకే చేసుకున్నారు. సో ఐఎమ్ షూర్ ఎవ్రీబడి ఆర్ గోయింగ్ టు గివ్ దర్ బెస్ట్ ఫర్ దిస్ ఫిల్మ్. అండ్ అట్లాగే మీరు కూడా ఆ ప్రాజెక్ట్ లో అలాగే వచ్చారని అనుకుంటున్నాను. ఖచ్చితంగా సార్ అలాగే జరిగింది. థ్యాంక్ యూ సో మచ్ తారక్. థ్యాంక్ యూ సార్. ఏదైనా పుష్ప 2 తర్వాత, బిఫోర్ పుష్ప 2 ఆఫ్టర్ పుష్ప 2 అన్నట్టు తారక్ పొన్నప్ప కెరీర్ అనేది ఇంకొక టర్న్ తీసుకోబోతుందని నేనైతే మనస్ఫూర్తిగా నమ్ముతూ ఉన్నా. థ్యాంక్ యూ సార్. సో థ్యాంక్ యూ సార్. ఇది ఒక బిగ్ థింగ్ కాబోతుంది. మీరు రేపు ఫ్యూచర్ బిగ్ థింగ్ కాబోతున్నారని చెప్పేసి కూడా నాకు నమ్మకం ఉంది. థ్యాంక్ యూ సార్. ఇది చెప్పారు నాకు చాలా 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 పెద్ద కాంప్లిమెంట్ ఇది. థ్యాంక్ యూ. నేను నిజంగానే అది అంటే ఊరికే నేను చెప్పట్లేదు. నేను చూసిన తర్వాత ఆ పర్ఫార్మెన్స్ మీద అది చూసిన తర్వాత నాకు మనసులో బలంగా కలిగింది అది. సో అందుగురించే మీకు నిన్న కాల్ చేసి మాట్లాడాను. థ్యాంక్ యూ. చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను. అంటే ఎదురుండే వాళ్ళు వాళ్ళ ఎగ్జైట్మెంట్ వాళ్ళ వాయిస్లో మనం విన్నప్పుడు మనకి ఇంకా వేరే ఒక స్ఫూర్తి, ఒక జోష్ వస్తుంది. సో నాకు అది చాలా హ్యాపీనెస్ ఇచ్చింది సార్. థ్యాంక్ యూ సో మచ్. ఏదైనా మీ ఫ్యూచర్ బ్రైట్గా ఉండాలని కోరుకున్నా, ఉంటుంది అని నమ్ముతూ థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్.